So today onwards, it's a new module to be started, which is purely a descriptive economy, how to approach in descriptive orientation. We will be understanding from today onwards. And indirectly, today onwards means subjects are being started, means economy. Okay, means start అయింది, వరద కూడా వచ్చింది. Okay, so with this, please. First of all, we will today understand how to write an answer in economy. Okay, two modules లో, I mean two dimensions లో మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఒకటి జనరల్ ఎస్సేలో ఎకానమీ క్వశ్చన్స్ వస్తే how to face those questions, and descriptive మెయిన్స్ పేపర్లో ఎకానమిక్ క్వశ్చన్స్ వస్తే how to tackle those questions. Each and everything we will be covering in detail according to the syllabus. ఏదైతే రీసెంట్ టైమ్స్లో 2024 సంవత్సరంలో జరిగినటువంటి తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష, అదే రకంగా ఏపీపీఎస్సి ఇతర మెయిన్స్ పరీక్షలన్నింటినీ కూడా బేస్ చేసుకొని we will be understanding this in a Q&A form, question and answer form lo, how the questions are being asked and what should be your answer. Okay, I'll just try to give you the structure of answer, basic content that is necessary. At the same time, what are the points that are to be inculcated in your presentation? ఏమేం అంశాలు మీరు మీ ఆన్సర్లో పేర్కొనాలి, ఎలా పేర్కొనాలి, ఎలా రాయాలి, ఏం రాయాలి, ఇవన్నీ కూడా నేను చెప్తాను, కానీ నేను రాయను. Okay, because ultimately examination is yours. Okay, I'll just guide you how to write an answer for the questions that are being asked in the examination. Okay, so తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్లో రీసెంట్గా జరిగినటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్లో చాలా మందికి ఎకానమీ వాజ్ ద డిఫికల్ట్ పేపర్ బిఫోర్ ద ఎగ్జామ్. ప్లీజ్. ఓకే, బట్ ఆఫ్టర్ ద ఎగ్జామినేషన్ మెయిన్స్లో ఎకానమీ వాజ్ ద మోస్ట్ ఈజియెస్ట్ పేపర్. ఓకే, మీరు స్కోర్ వైజ్ చూసినా మొత్తం 563 మందిలో దాదాపు 500 మందికి ఎకానమీలోనే హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి. ఓకే, అండ్ మేబీ ఎవాల్యుయేషన్ వాజ్ స్లైట్లీ లిబరల్ అట్ ద టైమ్. ఓకే, ఎవాల్యుయేటర్స్ కొంచెం సరళంగా పేపర్లను దిద్దడం కావచ్చు, లేకపోతే వే ఆఫ్ ఆస్కింగ్ ద క్వశ్చన్స్ వాజ్ ఆల్మోస్ట్ ఓపెన్ క్వశ్చన్స్ వేర్ ఆస్క్డ్. కానీ మనం దీనికి బేస్గా ఏపీపీఎస్సి గ్రూప్ 1 క్వశ్చన్స్ని కూడా ఒకవేళ మనం అర్థం చేసుకుంటే definitely we will be understanding how the questions can become typical, how the questions can be difficult altogether. Okay, just one second. TGPSC, APPSC Group 1 means we are starting with economy. రెండు ఎగ్జామినేషన్స్లో కూడా బీట్ ఏపీపీఎస్సి టీజీపీఎస్సిలో 150 మార్కుల పేపర్ ఎకానమీ. ఓకే, దో తెలంగాణలో కొంచెం ఎన్విరాన్మెంట్ లింకేజ్ అన్నది థర్డ్ 50 మార్క్స్లో ఉంటుంది, బట్ ఏపీపీఎస్సి ప్యూర్లీ 150 మార్క్స్ మనకు ఎకానమీ లింకేజ్తో మనం కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, చెప్పండి, ఎంతమంది ఆన్సర్స్ రాస్తున్నారమ్మా? ఆన్సర్ రైటింగ్, హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ డన్ బిఫోర్? యూ హ్యావ్ లెఫ్ట్ ఇన్ కాలేజ్? ఆన్సర్ రైటింగ్ కాలేజ్లో ఆపేసినారా? You used to write an essay in your schools, yes or no? Essay on your favorite person, favorite hero. Essay on cow was very popular. ఆవు పైన వ్యాసం రాయడం అనేది చాలా పాపులర్గా మీకు ఇండిపెండెన్స్ డే రోజు, రిపబ్లిక్ డే రోజు కాంపిటీషన్స్ పెట్టేవాళ్ళు. ఓకే, రాస్తూనేనా సెలవు తీసుకొని ఇంటికి పోతుండే? ఓకే. సో when you write an essay or an answer during your school days or during your college days, akkada you used to write an answer only for the
సెలెక్షన్ పర్పస్, ఓన్లీ ఫర్ ద అకాడమిక్ పర్పస్. కానీ ఇక్కడ మీరు రాయబోయేటటువంటి ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో దిస్ ఇస్ ప్యూర్లీ ఇన్ కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్. అంటే పోటీ పరీక్షల్లో రాయడం మాత్రమే కాకుండా అందరికన్నా గొప్పగా రాయాలి. ఇట్స్ నాట్ జస్ట్ వి రైట్, ఇట్స్ దట్ వీ షుడ్ రైట్ ఇన్ అ బెటర్ వే. కానీ అందరి దగ్గర అదే కంటెంట్ ఉంటుంది. ఎస్ ఆర్ నో? ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పిరెంట్ గ్రూప్ 1 తెలంగాణ ఏపీ రాసే వాళ్ళందరి దగ్గర అదే లక్ష్మీకాంత్ ఉంటుంది, అదే రమేష్ సింగ్ ఉంటుంది, అదే ఎకానమీ బుక్ ఉంటుంది. బట్ హౌ టు మేక్ యువర్ సెల్ఫ్ అ బెటర్ ప్రెజెంటర్? ఓకే, సో దట్ నీడ్స్ టు బి అండర్స్టూడ్ ఇన్ అ స్టెప్ బై స్టెప్ మేనర్. ఓకే, ఆన్సర్ అందరూ కూడా రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ ఆస్క్ యూ టు రైట్ అబౌట్ ద గోల్డ్ ప్రైస్ హైక్ రైట్ నౌ. ప్రస్తుతం ఏదైతే బంగారం ధరలు ఫ్లక్చుయేట్ అవుతున్నాయి, ఇట్ ఈస్ బీయింగ్ గోయింగ్ స్పైక్, ఇట్ ఈస్ ఫాలింగ్ డౌన్, అగైన్ స్పైక్, అగైన్ ఫాలింగ్ డౌన్. ఈజ్ ద గోల్డ్ ప్రైస్ కాల్డ్ ఇన్ఫ్లేషన్ ఆర్ నాట్? బంగారం ధరల యొక్క పెరుగుదల ద్రవ్యోల్బణమా కాదా? ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ధరల పెరుగుదల. ఇన్ఫ్లేషన్ మీన్స్ ఇంక్రీజ్ ఇన్ ద ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్. ఓకే, హౌ డు వి మెజర్ ఇన్ఫ్లేషన్? ద్రవ్యోల్బణాన్ని ఎలా కొలుస్తాం? సిపిఐ, డబ్ల్యూపిఐ, పిపిఐ అండ్ జీడిపి డిఫ్లేటర్. ఎస్ ఆర్ నో? దే ఆర్ ద 4 indicators. Okay, see, for somebody who did not attend my preliminary classes, okay, I'll try to give all the basics that are necessary. Okay, ఏవైతే బేసిక్స్ కావాలనో in order to write that answer, I'll try to inculcate each and every basic, don't worry. కానీ ఎలా కొలుస్తామో ద్రవ్యోల్బణాన్ని? సిపిఐ. ఓకే, సిపిఐ అంటే Consumer Price Index, WPI, Wholesale Price Index, PPI, Producer Price Index, and we have got GDP deflator. Okay, so ఈ 4 సూచికల్లో ఎక్కడైనా కూడా మనము బంగారం ధరలను కొలుస్తామా కొలవమా? Actually, I'll ask you differently. Is gold the essential commodity or not? బంగారం అనేది నిత్యావసరమా కాదా? Gold is not an essential commodity. Gold is a luxury good. Gold we won't calculate inflation. Yes or no? So inflation అన్న పదాన్ని మనం ద్రవ్యోల్బణానికి వాడాం first of all. But the question is asked, explain how the gold price hikes and its recent trends. బంగారం ధరలు ఎలా పెరుగుతున్నాయి, ఎందుకు పెరుగుతున్నాయి, దాని యొక్క ఇటీవలి పోకడలు ఏంటి అని అడుగుతారు. అంటే you need to understand why the gold has become such a important good nowadays. ఎస్ ఆర్ నో? ఈ రకంగా మీకు ఒక కంపారిటివ్ అవేర్నెస్ అన్నది ఖచ్చితంగా ఉండాలి. యూ షుడ్ నెవర్ యూజ్ సమ్ అన్నెసెసరీ టర్మ్స్. ఎకానమీలో వీ షుడ్ బి వెరీ 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 కేర్ఫుల్ విత్ వాట్ వీ రైట్. ఓకే, ఆల్వేస్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎగ్జామినేషన్లో క్వశ్చన్ ఏదైతే అడిగినారో అది మాత్రమే అడ్రస్ చేయాలి. బికాస్ వీ షుడ్ ఇంప్రెస్ ద ఎగ్జామినర్ విత్ ఇన్ ద గివెన్ వర్డ్ లిమిట్. అక్కడ మనకు ఒక అప్పర్ వర్డ్ లిమిట్ ఉంటుంది. 150 to 200 words is the upper word limit when we write a answer. Adaka general essay raste upper word limit is only 1000 words. So we should always try to impress the examiner within the given word limit. Yes or no? Word limit manam exceed avadhu. And a word limit lo, given word limit lo manam exceed avakunda rayalante, we should always write what is asked, not what you know. You can know vishal తెలుసు కానీ అన్ని రాయద్దు. It's not inculcating your subjective knowledge into the paper. Paper will be very limited. చూసినప్పుడు మెయిన్స్ రాసారు ఎవరంటే ఇక్కడ ఈసారి గ్రూప్ 1 మెయిన్స్. ఓకే, ఫ్యూ పీపుల్ హ్యావ్ రిటర్న్. ఓకే, సో ఏమనిపించింది మెయిన్స్ రాసినాక? ఓకే, కూర్చో. ఇంకా ఒకటి గుర్తుపెట్టుకోండి, గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను మధ్యాహ్నం పూట పెడతారు, ఇలాంటి 2 గంటలకే పిలుస్తారు. ఓకే, గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇస్ హెల్డ్ ఇన్ ద ఆఫ్టర్నూన్ 2 PM. ఓకే, TGPSC is giving you full relaxation. No need to hurry. వాన పడ్డా ఎండ వచ్చినా తొందర ఏం లేదు, పొద్దు రావాల్సిన అవసరం లేదు. నిదానంగా రండి, మధ్యాహ్నం రండి, తినేసి రండి. ఓకే, ఎగ్జామ్లో కూర్చోండి, పెన్ను పేపర్ తీసుకోండి, రాయాలనిపిస్తే రాయండి, లేదంటే నిద్రపోండి. ఓకే, this is how the mains environment looks like. And why are they trying to check your presence of mind in the afternoon? Why are they testing you in 6 different papers or వేరు వేరు పేపర్లు ఇచ్చి మిమ్మల్ని ఆన్సర్స్ రాయమంటారు?
It is not a one-day exam. It's like a 6-day examination. Yes or no? So why are they testing your patients in the dry season? I mean, the dry time, afternoon times. Because you being a group 1 officer, select అయిన తర్వాత మీకు అలాంటి పేపర్లే, అలాంటి డాక్యుమెంట్సే, అలాంటి అర్జీలే మీ దగ్గరికి మధ్యాహ్నం పూట వస్తాయి. Should never get deviated. You should never skip your work at any moment of time. That is the reason mains examination is inculcated. Okay, so ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే మెయిన్స్ లో 2 కాంపోనెంట్స్ లో ఎకానమీ ఉందమ్మా. ఒకటి ఇన్ ఎస్సే రైటింగ్ ఆల్సో, ఇంకొకటి ఇన్ ఆన్సర్ రైటింగ్ ఆల్సో. ఎస్సే రైటింగ్ యూజువల్గా 1000 words లో మీరు రాయాల్సి ఉంటుంది. ఆన్సర్ రైటింగ్ సాధారణంగా 150 to 200 words లో మీరు ప్రెజెంటేషన్ చేయాల్సి ఉంటుంది. TGPSCలో అయితే 200 words ని దే హ్యావ్ అలౌడ్. ఓకే, ఇఫ్ ఐఎమ్ కన్సిడరింగ్ 200 words యాజ్ ద అప్పర్ లిమిట్, 200 words లో ఆన్సర్ రాయాలని నేను కన్సిడర్ చేస్తే దీనికి TGPSC కానీ APPSC కానీ పర్మిట్ చేసేది ఎంత అంటే +or-10%. ఎంత పర్మిట్ చేస్తారు? +or-10%. అంటే మాక్సిమం యూ కెన్ ఎండ్ అప్ యువర్ ఆన్సర్ అట్ 220 words and minimal you can write at 180 words. Okay, this is the first point to be kept in mind. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు కూడా ఈ వర్డ్ లిమిట్ ని కౌంట్ చేసుకుంటూ రాయాలి. నో ప్రాబ్లమ్ ఇఫ్ దిస్ వర్డ్ లిమిట్ ఎక్సీడ్స్ బియాండ్ డ్యూరింగ్ ద ప్రాక్టీస్ సెషన్. ప్రాక్టీస్ లో వర్డ్ లిమిట్ ఎక్సీడ్ అయినా కూడా ఏమీ కాదు. ఓకే, అండ్ వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్? ఒక ఆన్సర్ రైటింగ్ ఏమేమి ఉంటాయమ్మా? ఇంట్రడక్షన్, మెయిన్ బాడీ అండ్ కన్క్లూజన్. పరిచయం అంటాం, మెయిన్ బాడీ అంటే ముఖ్య సారాంశం అంటాము, కన్క్లూజన్ అంటే ముగింపు అని చెప్పి మనం చెప్పుకుంటాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రక్చర్ చూడండి. ఇంట్రడక్షన్కి 10% ఆఫ్ ద వర్డ్ లిమిట్ కేటాయించాలి. సిమిలర్గా ముగింపుకు, కన్క్లూజన్కి కూడా 10% ఆఫ్ ద వర్డ్ లిమిట్ యూ విల్ హ్యావ్ టు గివ్. ఇంట్రడక్షన్కి ఎంత? 10%, కన్క్లూజన్కి ఎంత? 10%. అంటే ఇట్ ఆల్ షుడ్ కమ్ త్రూ ప్రాక్టీస్. మళ్ళీ రాసేటప్పుడు చాలా మంది తప్పేం చేస్తారంటే 1 2 3 4 వర్డ్లు లెక్క పెట్టుకుంటూ రాస్తారు. తప్పది. ఇట్ షుడ్ కమ్ విత్ ద ప్రాక్టీస్. జనరల్ ప్రెజెంటేషన్కి 10% ఆఫ్ ద వర్డ్ లిమిట్ అంటే అరౌండ్ 20 words యూ షుడ్ కంప్లీట్ యువర్ ఇంట్రడక్షన్. అంటే మ్యాక్సిమం 2 sentences. ఎస్ ఆర్ నో? సిమిలర్గా కన్క్లూజన్కి 20 words అంటే ఇది కూడా మ్యాక్సిమం 2 sentences. 80% ఆఫ్ యువర్ ఆన్సర్ షుడ్ రివాల్వ్ అరౌండ్ ద మెయిన్ బాడీ. 80% మీరు రాసేది ఏదైతే ఉంటుందో మెయిన్ బాడీలోనే ఉండాలి. ఓకే, వాట్ ఎవర్ ఈస్ ఆస్క్డ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐల్ టేక్ వన్ ఎగ్జాంపుల్. ఒక క్వశ్చన్ అయితే write down one question. Explain what is national income accounting, comma, its different methodologies, and precautions to be taken. జాతీయ ఆదాయ లెక్కింపు అంటే ఏమిటో వివరించండి. జాతీయ ఆదాయ లెక్కింపు అంటే ఏమిటో వివరించండి, కమ, అందులోని పద్ధతులు మరియు తీసుకోవలసిన జాగ్రత్తలను వివరించండి.
దిస్ ఇస్ ద క్వశ్చన్ ఆస్క్డ్. చెప్పండి ఒకసారి క్వశ్చన్ ఏంటి? ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్. ఓకే, ఇక్కడ నుంచి చూడండి, చాలా జాగ్రత్త వినండమ్మా. ఇంట్రొడక్షన్ లో హౌ టు స్టార్ట్ అన్ ఇంట్రొడక్షన్. చాలా మంది మెయిన్స్ టైంలో నా దగ్గరకు వస్తూ ఉంటారు. సార్ నాకు క్వశ్చన్ అర్థమైంది, ఏం రాయాలో తెలుసు, అందులో ఏమేమి ఉంటాయో తెలుసు, కానీ ఎలా స్టార్ట్ చేయాలో రావట్లేదు అంటారు. ఐ హ్యావ్ గాట్ దట్ స్టార్టింగ్ ప్రాబ్లమ్ అని చెప్పి 80% స్టూడెంట్స్ వస్తారు. ఇక 20% నా దగ్గరికి ఎట్లా వస్తారంటే ఐ హ్యావ్ ద ఎండింగ్ ప్రాబ్లమ్ అంటారు. ఓకే, ఎలా కన్క్లూడ్ చేయాలో అర్థం కావట్లేదు, బికాస్ దే నో వెరీ వెల్. ఓకే, ఒక బేసిక్ వన్స్ యూఆర్ క్లియరింగ్ ద ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఇట్స్ అ నోన్ థింగ్ దట్ యూ హ్యావ్ గాట్ ఆల్ ద కంటెంట్ ఇన్ యువర్ బ్రెయిన్, నో డౌట్ ఎట్ ఆల్. ఎస్ ఆర్ నో? ప్రిలిమ్స్ మీరు క్లియర్ చేస్తున్నారు అని అంటే దాని అర్థం మీకు మెయిన్స్కి కావాల్సినటువంటి కంటెంట్ మొత్తం కూడా మీ బ్రెయిన్లో ఉన్నట్టే. కాకపోతే ఎక్కడ ఇబ్బంది వస్తుందంటే వెన్ యు ఆర్ నాట్ నోయింగ్ ద స్ట్రక్చర్ ఆఫ్ రైటింగ్ అన్ ఆన్సర్. వాట్ షుడ్ బి ఇన్కల్కేటెడ్ ఇన్ ద ఇంట్రడక్షన్ అండ్ వాట్ షుడ్ బి దేర్ ఇన్ ద కన్క్లూషన్. ఓకే, బీ వెరీ వెరీ కేర్ఫుల్. ఈ క్వశ్చన్ ఎగ్జాంపుల్ తీసుకొని మొత్తం మనం అర్థం చేసుకుందాం. ఇంట్రడక్షన్లో ఏముండాలంటే ఏదన్నా డెఫినేషన్ ఉంటే డెఫినేషన్ అక్కడ మీరు వివరించాలమ్మా. ఇంట్రడక్షన్ షుడ్ కంప్రైజ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ డెఫినేషన్, నిర్వచనం. ఓకే, నిర్వచనం లేదు అని అంటే గివ్ ఎనీ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద టైటిల్. టైటిల్కి సంబంధించినటువంటి ఒక సాధారణ మీకు ఏం అర్థమైందో దాన్ని మీరు అక్కడ రాస్తే సరిపోతుంది. కానీ తీసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నెవర్ రీరైట్ ద క్వశ్చన్ని మళ్ళా రీరైట్ చేయొద్దు. ఓకే, వాట్ ఈస్ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ అన్నారు. నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ మీన్స్ అని స్టార్ట్ చేస్తారు. నో నీడ్ టు రైట్, నో నీడ్ టు రీరైట్ ద క్వశ్చన్, అండ్ నో నీడ్ టు గో విత్ ద డెఫినేషన్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్ ఆల్సో. ఓకే, ఇక్కడ మీరు నేషనల్ ఇన్కమ్ అంటే నిర్వచనం రాయాల్సిన అవసరం కూడా లేదు. ఎగ్జామినర్ నోస్ దట్. ఎగ్జామినర్ నోస్. ఇంకో క్వశ్చన్ రాయండి. రైట్ అండ్ వన్ మోర్ క్వశ్చన్. Write the next question. According to you, is GDP the best measure to know the country's growth, full stop. Sorry, question mark. Suggest any other alternatives, full stop. మీ ప్రకారం జీడిపి దేశాభివృద్ధిని అంచనా వేయుటకు ముఖ్యమైన మార్గంగా ఉన్నదా? క్వశ్చన్ మార్క్. ఇతర ప్రత్యామ్నాయాలను సూచించండి. దీనికి ఇంట్రడక్షన్ ఎలా రాస్తారు? వాట్ ఈస్ జీడిపి రాస్తారా? రాయాల్సిన అవసరం. ఎగ్జామినర్ తెలుసు. ఎగ్జామినర్ నోస్ వాట్ ఈస్ జీడిపి. అడిగినాడా మిమ్మల్ని? అడగలేదు. ఇంకా see here one thing you need to keep in mind. Here the question is asked according to you. మీ ప్రకారం అంటే రాసేటోళ్ళ ప్రకారం. According to you means what's your name? Shailaja. Is it according to Shailaja? According to Prasanna? ఎవరి ప్రకారం? Do examiner know who is Shailaja? Who is Prasanna? తెలుసా ఎవాల్యుయేటర్ కి? తెలియదు. According to you అంటే not according to you. According to the general perspective. According to the general economics. Is GDP the best alternative or is the best indicator to know the economic growth or not? According to the general perspective మనం ఆల్వేస్ రాయాలి.
నెవర్ అకార్డింగ్ టు యూ. ఇక్కడ చాలా మంది చేసే మిస్టేక్ ఏమంటే 90% ఆఫ్ ద ఆన్సర్స్ ఐ హ్యావ్ సీన్ దే స్టార్ట్ ద రైటింగ్ ఎస్ జీడిపి ఈజ్ ద బెస్ట్ ఇండికేటర్ ఫర్ ఎకనామిక్ గ్రోత్. ఓకే, లేదా నో జీడిపి ఈజ్ నాట్ ద బెస్ట్ ఇండికేటర్ ఫర్ మెజరింగ్ ద ఎకనామిక్ గ్రోత్. గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ యు ఆర్ స్టార్టింగ్ యువర్ ఆన్సర్ విత్ ఎస్ ఆర్ నో, then your answers are getting cancelled. Cancel అయిపోతుంది. If you are writing yes or no, you are not writing an introduction, rather you are writing the conclusion. మీ అభిప్రాయం చెప్తున్నట్టు మీరు అవును కాదుతో మీ ఆన్సర్ని మీరు ప్రారంభించినారు అని అంటే మీరు రాసేది ఏందమ్మా, ముగింపు రాస్తున్నారు, పరిచయం రాయట్లేదు. పరిచయంలో ఏం రాయాలి? జీడిపి as an GDP, how it measures the economic growth. GDP ఆర్థిక వృద్ధిని ఎలా అంచనా వేస్తుంది? జీడిపిలో ఏమేమి తీసుకుంటాం? ప్రొడక్షన్ అవుట్పుట్ ఆఫ్ 1 ఫైనాన్షియల్ ఇయర్, ఒక ఆర్థిక సంవత్సరంలో జరిగిన వస్తు సేవల యొక్క అంతిమ విలువను, ద్రవ్య విలువను మనం జీడిపి అంటాం, అవునా కదా? సో దాని గురించి మీరు రాసుకుంటూ యూ విల్ హ్యావ్ టు ఎంటర్ ఇన్ టు ద ఆన్సర్. నెవర్ రైట్ అన్ ఆన్సర్ విత్ ఎస్ ఆర్ నో. నెవర్ స్టార్ట్. గాట్ మై పాయింట్? ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ క్వశ్చన్ ఇంకోటి రాయండి. ఇంకోటి రాయండి. రూరల్ డెవలప్మెంట్ ఈజ్ నేషనల్ డెవలప్మెంట్. రూరల్ డెవలప్మెంట్ ఈజ్ నేషనల్ డెవలప్మెంట్. రూరల్ డెవలప్మెంట్ ఈజ్ నేషనల్ డెవలప్మెంట్. గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి. రూరల్ డెవలప్మెంట్ ఈజ్ నేషనల్ డెవలప్మెంట్. గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి అని చెప్పి ఈ సింబల్ పెట్టండి. కీప్ దిస్ సింబల్. రూరల్ డెవలప్మెంట్ ఇస్ నేషనల్ డెవలప్మెంట్ అని రాసి ఈ సింబల్ పెట్టండి. ఏమంటారు దీన్ని? ఏమంటది? ఓకే, రూరల్ డెవలప్మెంట్ ఈస్ నేషనల్ డెవలప్మెంట్. కీప్ దట్ సింబల్ అండ్ రైట్ డౌన్. ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ ఇనిషియేటివ్స్. ఒక నిమిషం. రూరల్ డెవలప్మెంట్ ఈస్ నేషనల్ డెవలప్మెంట్. చిన్న ఐఫన్ పెట్టి మహాత్మా గాంధీ. చిన్న ఐఫన్ పెట్టి మహాత్మా గాంధీ. రూరల్ డెవలప్మెంట్ ఈజ్ నేషనల్ డెవలప్మెంట్. చిన్న ఐఫన్ పెట్టి మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ. ఆ సెమీకాలన్ తర్వాత రైట్ డౌన్. ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ ఇనిషియేటివ్స్. ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ ఇనిషియేటివ్స్. ఎక్స్ప్లెయిన్ ద వేరియస్ ఇనిషియేటివ్స్ taken by the government of India, taken by the government of India for rural development. Okay, గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి చిన్న డాష్ పెట్టి మహాత్మా గాంధీ. గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి చిన్న ఐఫన్ పెట్టి మహాత్మా గాంధీ. దెన్ కీప్ ద సెమీకాలన్. గ్రామాభివృద్ధి కోసం భారతదేశ ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలను వివరించండి. ఇస్ ద క్వశ్చన్. ఓకే, దీనికి ఎట్లా రాస్తారు ఇంట్రొడక్షన్? హౌ డు యు రైట్? థింక్. ఓకే. గ్రామాలలో ఎక్కువ జనాభా ఉన్నారు. ఫైన్. ఇంకా ఎనీ అదర్? See, one thing you need to understand here is, ఈ సెమీకాలన్ కన్నా ముందు ఏముందమ్మా? రూరల్ డెవలప్మెంట్ ఈజ్ నేషనల్ డెవలప్మెంట్. సెమీకాలన్ తర్వాత ఏముంది? ఎక్స్ప్లెయిన్ ద ఇనిషియేటివ్స్ ఫార్ రూరల్ డెవలప్మెంట్. ఎస్ ఆర్ నో? దిస్ ఇస్ ద క్వశ్చన్ గివెన్. గుర్తుపెట్టుకోవాలి. సెమీకాలన్ కన్నా ముందు ఏముంది? ఒక కొటేషన్ బై మహాత్మా గాంధీ. గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి అన్నది ఎవరు? మహాత్మా గాంధీ. ఓకే, I've seen the question evaluations law. 70% of the students started their answer with Mahatma Gandhi. 70% మంది మహాత్మా గాంధీతో స్టార్ట్ చేస్తారు. మహాత్మా గాంధీ గ్రామాభివృద్ధి కొరకు ఏమేమి చేసినో చెప్తారు. అది రాసుకుంటూ మెల్లమెల్లగా సత్యాగ్రహాల వైపు వెళ్తారు. అటు రాసుకుంటూ మెల్లమెల్లగా స్వాతంత్రం వైపు వెళ్తారు. మళ్ళీ దక్షిణాఫ్రికా రాయలే కదా ఎపిసోడ్ అని చెప్పి అదేనో ఒక దగ్గర ఇరికిస్తారు. ఓకే,
అది అయిపోయే లోపు మళ్ళీ క్వశ్చన్ చదువుతారు, అంటే హాఫ్ పేజ్ అయిపోతుంది, మళ్ళీ క్వశ్చన్ చదువుతారు. అది అడగలేరు కదా అసలు అని రియలైజ్ అవుతారు. ఓకే, మళ్ళీ అది కొట్టేస్తారు. మీకు ఉన్నటువంటి స్పేస్ వెరీ లిమిటెడ్ స్పేస్ ఇస్తారు ఎగ్జామ్లో. ఓకే, అండర్స్టాండ్. సెమీ కాలన్ కన్నా ముందు ఏదైతే ఉందో అది మొత్తం ట్రాప్ అమ్మా. దట్స్ కంప్లీట్లీ ట్రాప్. సెమీ కాలన్ తర్వాత ఎక్స్ప్లెయిన్ నుండి ఎక్కడైతే క్వశ్చన్ స్టార్ట్ అయిందో దట్ ఈస్ ద క్వశ్చన్. యూ డోంట్ హ్యావ్ టు రైట్ అబౌట్ మహాత్మా గాంధీ. ఇట్స్ జస్ట్ ద ఒపీనియన్ ఆఫ్ ద ఎగ్జామినర్. అది కేవలం ఎగ్జామినర్ యొక్క అభిప్రాయం మాత్రమే. దాన్ని మీరు అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ద క్వశ్చన్ is actually started after the semicolon. Okay, so you'll have to directly start your presentation with the rural development only. గ్రామాభివృద్ధితోనే మీరు మీ ప్రెజెంటేషన్ స్టార్ట్ చేయాలి, మహాత్మా గాంధీతో రాయొద్దు. నో నీడ్. కానీ ఇక్కడ లైక్ ఈ సెట్ ఇంట్రడక్షన్ లో ఏం చెప్పినామా, యూ కెన్ రైట్ ఎనీ డెఫినేషన్ అకార్డింగ్ టు ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. క్వశ్చన్ లో డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఉంటేనే యూ విల్ హ్యావ్ టు రైట్ ద డెఫినేషన్. ఫర్ ఎగ్జాంపుల్, క్వశ్చన్ ఇస్ గివెన్, వాట్ ఈస్ క్రిప్టో కరెన్సీ? డిఫైన్ క్రిప్టో కరెన్సీ. ఎగ్జామ్ అడిగింది కదా, వాట్ ఈస్ పొటెన్షియల్ జీడిపి? ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ పొటెన్షియల్ జీడిపి. వాట్ ఈస్ ఇన్ఫ్లేషన్? ద్రవ్యోల్బణం అంటే ఏంటి? ద్రవ్యోల్బణం గురించి రాయండి. రైట్ డౌన్ ద డెఫినేషన్. Or else to make your presentation more and more impressive, introduction lone inka impressive cheyalante add any data or any current event. Okay, introduction ni impressive cheyalanante em cheyalante you can add any data or fact or any other current event. ఇటీవల కాలంలో జరిగినటువంటి ఏదైనా ఒక కరెంట్ అప్డేట్ ని ఇంట్రడక్షన్ లో రాస్తే దట్ ఈస్ ద బెటర్ అప్రోచ్. ఇస్ దట్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ? ఎస్ ఆర్ నో? ఇంట్రడక్షన్ షుడ్ బి వెరీ వెరీ లిమిటెడ్. ఇట్ షుడ్ బి లిమిటెడ్. ఎంత లిమిటెడ్ ఉండాలి అని అంటే ఇట్ షుడ్ బి లైక్ అ 2 sentence ఇంట్రడక్షన్. అది జనరల్ ఎస్సే రాసేటప్పుడు ఇంట్రడక్షన్ విల్ బి ఎలాబరేటెడ్. జనరల్ ఎస్సే రాసేటప్పుడు వర్డ్ లిమిట్ ఎంతమ్మా? 1000 words. అంటే ఇంట్రడక్షన్ కి ఎంత? 10%. ఇంట్రడక్షన్ షుడ్ బి రిటన్ 100 words. ఎస్ ఆర్ నో? ఎకానమీ ఎస్సే రాసేటప్పుడు 100 పదాల పరిచయం రాయాలి. ఆన్సర్ రైటింగ్ రాసేటప్పుడు మాత్రం ఇట్ షుడ్ బి ఓన్లీ 2 sentences. కీప్ ఇట్ ఇన్ మైండ్. ఓకే, అండ్ 100 word ఇంట్రడక్షన్ రాసేటప్పుడు మాత్రం అగైన్ యుల్ హ్యావ్ సమ్ కీవర్డ్స్ వైల్ రైటింగ్ ద ఇంట్రడక్షన్. ఎస్సే రాసేటప్పుడు కీవర్డ్స్ ఏమేమి ఉండాలంటే యుల్ హ్యావ్ టు గివ్ ద ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద స్టేట్మెంట్. మీకు స్టేట్మెంట్ బేస్డ్ ఎస్సేస్ ఇస్తారు కాబట్టి ఆ స్టేట్మెంట్ ని ముందు మీరు వివరించాలి. ఓకే, ఈ ఇంట్రడక్షన్ లోనే ఏదన్నా ఒక లాజిక్ అని ఉండాలా, ఫ్యాక్ట్ అని ఉండాలి, ఎగ్జాంపుల్ అని ఉండాలి, ఏదైనా ఒక కరెంట్ ఈవెంట్ అయినా కరెంట్ అప్డేట్ అయినా కూడా ఇంట్రడక్షన్ లోనే మెజర్ చేయాలి. ఓకే, ప్లస్ ఇంట్రడక్షన్ ఎస్సే చెప్తున్నా కన్ఫ్యూజ్ కావద్దు. దిస్ ఇస్ ఆన్సర్ రైటింగ్, దిస్ ఇస్ ఎస్సే ఇంట్రడక్షన్. అచ్చా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎస్సే అండ్ ఆన్సర్? జనరల్ ఎస్సేకి ఆన్సర్ కి డిఫరెన్స్ ఏంటి? జనరల్ ఎస్సే అంటే వర్తమాన అంశాలు. ఓకే, ఇంకా మై క్వశ్చన్ ఇస్ వెరీ సింపుల్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎస్సే అండ్ ఆన్సర్? Very good. Essay is something which you need to present in multi-dimension. Answer, you'll have to write what is asked. Only one dimension. Answer writing is unidimensional, while essay writing is multi-dimensional. అర్థమైంది అందరికి? బహుళ అంశాలను బహుళ కోణాల్లో మీరు కనెక్ట్ చేస్తే అది జనరల్ ఎస్సే అవుతుంది. కేవలం యూనిడైమెన్షన్ లో మాత్రమే మీరు రాయిస్తే దాన్ని మనం ఆన్సర్ అని చెప్పి చెప్తాం. ఓకే, though word limit is limited for answer, word limit is higher for general essay. Okay, ikkada meeru general essay introduction rasetappudu confuse kaakunda you'll have to give some elaborations also. ఇవన్నీ కూడా మీకు విత్ ప్రాక్టీస్ వస్తాయేమో చెప్తా ఎలానో. గివ్ సమ్ ఎలాబరేషన్స్. ఎలాబరేషన్ అంటే మీ స్టేట్మెంట్ ఏదైతే అబౌవ్ రాసుంటారో దాన్ని ఎలాబరేట్ చేయాలి, ఇంకొంచెం పొడిగించాలి. ఓకే, ఎస్సేలో మటుకు టు మేక్ ఇట్ ఎ బెటర్ ఇంట్రడక్షన్ యుల్ హ్యావ్ టు క్రియేట్ సమ్ క్యూరియాసిటీ. ఎస్సే రాసేటప్పుడు మాత్రం యుల్ హ్యావ్ టు క్రియేట్ సమ్ క్యూరియాసిటీ టు ద ఎగ్జామినర్. క్యూరియాసిటీ అంటే ఇట్స్ లైక్ క్రియేటింగ్ సమ్ సస్పెన్స్, creating some suspense to the examiner. Suspense. For example,
అదే క్వశ్చన్ ఏదైతే రూరల్ డెవలప్మెంట్ ఇస్ నేషనల్ డెవలప్మెంట్, గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి అనేటటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో అది ఆన్సర్లో కాకుండా జనరల్ ఎస్ఏలో అడిగారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారు? రూరల్ డెవలప్మెంట్, ఓకే, అప్లిఫ్టింగ్ ద రూరల్ ఇన్ఫ్రా, రూరల్ పాపులేషన్, రూరల్ ఎడ్యుకేషన్, దాన్ని రూరల్ డెవలప్మెంట్ అంటామని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎనీ ఫ్యాక్ట్స్ లైక్ 80% ఆఫ్ ద పాపులేషన్, 70% ఆఫ్ ద పాపులేషన్ రిసైడ్ ఇన్ రూరల్ ఏరియాస్, ఈ ఒక్క పాయింట్ వస్తుంది. ఓకే, you'll elaborate according to some scheme or fact, you will be elaborating. Tarata you'll create some curiosity. This is the very important point. Creating the curiosity ante suspense create cheyadam ante, for example, you'll write like the various initiatives of Government of India for rural development, comma, health and education related data, comma, infrastructure development, etc. in rural areas are mentioned below అని చెప్పి రాస్తారు. చాలా జాగ్రత్త వినండి. లాస్ట్ లైన్ ఆఫ్ ఇంట్రొడక్షన్ ఇన్ ఎస్సే ఏం రాస్తారు అంటే వేరియస్ ఇనిషియేటివ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ రూరల్ డెవలప్మెంట్, కమా, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ డేటా, విద్య వైద్యానికి సంబంధిత డేటా, కమా, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మొదలైన అంశాలను క్రింద పేర్కొనబడింది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ మెన్షన్డ్ బిలో అని చెప్పి మీరు ఇంట్రడక్షన్ లాస్ట్ లైన్ రాశారు అనుకోండి, ఆర్ మెన్షన్డ్ బిలో, ఆర్ సీన్ బిలో, ఆర్ డిస్కస్డ్ బిలో అని చెప్పి ఆ కీవర్డ్ని మీరు మెన్షన్ చేస్తే దాని అర్థం మీతో పాటు మీరు ఎవాల్యుయేటర్ని కూడా మీ మెయిన్ బాడీకి తీసుకెళ్తున్నారు. ఎస్ ఆర్ నో? You are taking the evaluator along with you to the main body because you are creating a suspense. Are seen below ante ayana kuda kindiki vastada rada vastadu. Are mentioned below, he will be seeing below. That kind of a curiosity has to be mentioned. Introduction is actually the first impression, which is the best impression. Yes or no? Ade first impression, best impression lone you will have to create some suspense. మీరు ఇంట్రడక్షన్లోనే కన్క్లూజన్ రాశారు అనుకోండి, మీరు ఏం చెప్పాలనుకున్నారో ఎగ్జామినర్కి ముందే అర్థమైపోతుంది. ఇంతకుముందు క్వశ్చన్ ఎస్ ఆర్ నోతో మీరు స్టార్ట్ చేశారు అనుకోండి, ఎగ్జామినర్ విల్ నెవర్ కమ్ టు యువర్ కన్క్లూజన్. అక్కడనే చదివి, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ద క్వశ్చన్స్ ఆర్ ఆస్క్డ్, డస్ ఇండియా టుడే నీడ్ మోర్ ఉమెన్ ఎంపవర్మెంట్? ఈరోజు భారత్కు మరింత మహిళా సాధికారత అవసరమా అని అంటారు. మీరు ఉమెన్ ఎంపవర్మెంట్ నుంచి రాసుకుంటూ పోవాలి. నో ఉమెన్ ఆర్ ఆల్రెడీ ఎంపవర్డ్ అని రాస్తారు. ఎస్ ఉమెన్ ఆర్ స్టిల్ టు బి ఎంపవర్డ్ అని రాస్తారు. అంటే యూర్ గివింగ్ యువర్ ఒపీనియన్. దట్ ఒపీనియన్ హ్యాస్ టు బి టెండెడ్ ఓన్లీ ఇన్ ద కన్క్లూషన్, నాట్ ఇన్ ద ఇంట్రడక్షన్, నెవర్ ఇన్ ద మెయిన్ బాడీ ఆల్సో. అర్థమైంది అందరికీ? ఆ సస్పెన్స్ మీరు క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ ద ఇంట్రడక్షన్, దట్ షుడ్ బి ద బెస్ట్ ఇంప్రెషన్. Always be very, very, very factual, data based. ఎకానమీ ఆన్సర్ని ఇంప్రెస్ చేయడం చాలా ఈజీ అమ్మా. ప్రతి ఆన్సర్లో ఒక 2-3 డేటా రాయండి, దట్ విల్ బి ఇనఫ్. డేటా కెన్ ఆల్సో బి అప్రాక్సిమేట్ డేటా. ఓకే, ఎగ్జాక్ట్ ఫిగర్ మీకు గుర్తు రావట్లేదు. భారతదేశ నామమాత్రపు జీడిపి దాదాపు 331 లక్షల కోట్లు దాదాపు అని రాయండి. నో నీడ్ టు రైట్ ఆన్ ద ఎగ్జాక్ట్ ఫిగర్. క్లియర్? Some facts you can write approximately. Approximately India's GDP is 331 lakh crore or $3.31 trillion. Anything you can write. That is approximate figure. No need to give the exact number. A zero raskunta pote page ayipotadi. Okay, అవసరం లేదు. Some data need approximate. Some data need to be accurate. అర్థమైందా? కొన్ని డేటా రాసేటప్పుడు మాత్రం యూ షుడ్ బి వెరీ అక్యురేట్. భారతదేశానికి స్వాతంత్రం దాదాపుగా 1950 దగ్గరలో వచ్చింది, రాయద్దు. యూ షుడ్ బి అక్యురేట్. భారత స్వాతంత్రం 1947లో వచ్చింది. సమ్ డేటా హ్యాస్ టు బి అక్యురేట్, సమ్ డేటా హ్యాస్ టు బి ప్రిసైజ్. గట్ ద పాయింట్? సో బట్ డేటా ఈజ్ వన్ కీ టు మేక్ యువర్ సెల్ఫ్ ఇంప్రెస్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. అల్టిమేట్లీ మీ టాస్క్ ఏందమ్మా? ఎకానమీ ఆన్సర్ లేదా ఇతర పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ ఆన్సర్స్ ఎందుకు రాస్తున్నారు? టు ఇంప్రెస్ ద ఎగ్జామినర్. How do we impress the examiner? With our skills,
with our presentation, with our handwriting, with our flow diagrams, with our examples, with our data, with our facts, with our conclusion, with our suggestions. Yes or no? మన హ్యాండ్ రైటింగే మనం ఎగ్జామినర్ని ఇంప్రెస్ చేస్తాం, అవునా కదా? మీరు ప్రతి ఒక్కరు షీట్ తీసుకొని ఎగ్జామినర్ దగ్గర పోతారా? పోరు. చూస్తే మిమ్మల్ని అందరిని చూసి ఇంప్రెస్ అవుతారు, నో డౌట్. బట్ అల్టిమేట్లీ యూ విల్ హ్యావ్ టు impress the examiner within the given word limit, within the given content only. Our impression lo first impression is the best impression. Yes or no? First impression is the best impression. Introduction, whenever you meet the person for the first time, that's the first impression, avuna kada? oka pelli చూపులకు పోతారు అనుకోండి, నిద్ర లేచి అలానే వెళ్తారా? నీటి రెడీ అయ్యి వెళ్తారు, బికాస్ ఫస్ట్ టైం కలుస్తున్నారు. పెళ్ళి అయిపోయినాక ఎలా అంటే అలా కలుసుకుంటూ ఉంటారు. ఓకే, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ ఫస్ట్ ఇంప్రెషన్ షుడ్ బి ఆల్వేస్ బెస్ట్ ఇంప్రెషన్. గాట్ మై పాయింట్? అండ్ విత్ ఇన్ ద ఇంట్రొడక్షన్ ఆల్వేస్ యూ షుడ్ హ్యావ్ దట్ సెన్స్ ఆఫ్ క్యూరియాసిటీ, అవునా కదా? క్యూరియాసిటీ మీరు క్రియేట్ చేయాలి. ఈ సీన్ బిలో, డిస్కస్డ్ బిలో, మెన్షన్ బిలో, ఇలాంటి పదజాలాన్ని వాడి ఎస్ఏలో యుల్ హ్యావ్ టు మేక్ యువర్ ఎగ్జామినర్ గో టు ద మెయిన్ బాడీ. Essay writing is like an art. It's like a movie. Okay. Kattappa Bahubali endu champinlo first part lo chepte second part korona ostara rar. He has created suspense and he has made people waited for Bahubali 2. Yes or no? మీరు కూడా ఆన్సర్ రాసేటప్పుడు ఒక కళాకారుడిగా మారాలి. ఓకే, ఒక ఆర్టిస్ట్గా మారాలి, ఒక డైరెక్టర్గా మారాలి, ఒక ప్రొడ్యూసర్గా కూడా మారాలి. యూ హ్యావ్ టు అడ్జస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ component of making a movie in your presentation. ఆ 200 words చదివితే ఎంత అద్భుతంగా రాశారు అనిపించాలి. I'll have to come to a picture that how better you're writing. But while writing, we should always take some precautions. కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. While the presentation, never ever reveal your gender. మీ జెండర్ ఎగ్జామినర్కి చెప్పద్దు. Never reveal your place. Never reveal your religion. Never reveal your political affiliation. Got the point? You can have an opinion on Prime Minister but not Modi. Pradhana Mantri office ni meer kinchapachchu, Modi ni kaadu. You can criticize Revanth Reddy. Sorry, you can criticize Chief Minister but not Revanth Reddy. Modi is the person. Revanth Reddy is the person. Chief Minister is the office. Prime Minister is the office. Always be very careful with your political affiliation. మీ ఆన్సర్ రాసేటప్పుడు క్రిటికలీ అనలైజ్ మిషన్ భగీరథ లేదా మిషన్ కాకతీయ. క్రిటికలీ అనలైజ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఆఫ్ తెలంగాణ అంటారు. కాళేశ్వరం రాసేటప్పుడు క్రిటికలీ అనలైజ్ విమర్శనాత్మకంగా విశ్లేషించండి అన్నారు. అంటే క్రిటికల్ అనాలిసిస్ అంటే యూ షుడ్ గివ్ ద ప్రోస్, యూ షుడ్ గివ్ ద కాన్స్ ఆఫ్ కాళేశ్వరం. ఎస్ ఆర్ నో? ఆ ప్రోస్ ఆ కాన్స్ రాసేటప్పుడు యూ షుడ్ ఆల్వేస్ రైట్ లైక్ అ బ్యూరోక్రాట్. ఓకే, కాన్స్ రాసేటప్పుడు క్రిటికలీ అనలైజ్ లో కాన్స్ రాసేటప్పుడు ఎగ్జామినర్కి ఎక్కడా కూడా మీరు ఒక కాంగ్రెస్ కార్యకర్త లాగా అనిపించద్దు. ప్రోస్ రాసేటప్పుడు మీరు కేసీఆర్ వీరాభిమాని లాగా రాయొద్దు. Okay, you should be very, very, very neutral with your presentation. Political affiliation తెలియదు. For example, does India need women empowerment more? భారతదేశానికి ఇంకా మహిళా సాధికారత అవసరం అని అంటారు. కొంతమంది ఎమోషనల్గా రాస్తారు ఈ ఆన్సర్లు. ఓకే, అవును, నిజంగా మహిళా సాధికారత అవసరమే. ఉదాహరణకు మా గ్రామంలో మా తల్లిదండ్రులే నన్ను చిన్నప్పుడు పాఠశాలకు పంపించలేదు. అడిగిరా? Did the examiner ask? You're revealing your gender indirectly. Yes or no? Okay. అర్థమవుతుంది అందరికి? నో, ఉమెన్ డోంట్ నీడ్ ఉమెన్ ఎంపవర్మెంట్. మహిళలకు మహిళా సాధికారత అవసరం లేదు. ఇటీవల తెలంగాణ గ్రూప్ 1 పరీక్షల్లో 50% కన్నా ఎక్కువ మహిళలే ఉన్నారు. చాలు, ఇంకా అయిపోయింది. ఎగ్జామినర్ ఇస్ నోయింగ్ దట్ యూర్ అ మేల్. Examiner is knowing that you're a female. Never ever reveal your gender. Never reveal your place. Never reveal your political affiliation. Never reveal your communal interest. Nothing should be revealed. For example, I've seen last main step. I've seen one person is writing the answer. The GSDP of Telangana question. Okay. For example,
తెలంగాణ ఇస్ గ్రోయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ జిఎస్డిపి, చాలా అద్భుతంగా రాసిండు. ఓకే, పర్ క్యాపిటల్ జిఎస్డిపిలో తెలంగాణ ఇస్ పర్ఫార్మింగ్ వెల్. ఆల్మోస్ట్ రిచ్ స్టేట్స్ జాబితాలో తెలంగాణ చేరుకుంది. ఓకే, అందులో భాగంగా 33 జిల్లాలు కూడా ఉత్తమ ప్రతిభను చూపిస్తున్నాయి. అందులో ముఖ్యంగా నా జిల్లా రంగారెడ్డి జిల్లా ఉత్తమ జీడిడిపి అని రాస్తున్నారు. నీ జిల్లా ఏంది? ఇట్స్ నాట్ యువర్ డిస్ట్రిక్ట్. అంటే ఎగ్జామినర్కి యూఆర్ గివింగ్ అ మెసేజ్ దట్ యూఆర్ ఫ్రమ్ రంగారెడ్డి. ఎగ్జామినర్కి యూఆర్ గివింగ్ అ మెసేజ్ దట్ యూఆర్ ఫ్రమ్ కాంగ్రెస్ అఫిలియేషన్. వాట్ ఇఫ్ ద ఎవాల్యుయేటర్ ఇస్ అ బీజేపీ పర్సన్? ఏమవుతుంది మీకు? ఎగ్జామినర్కి యూఆర్ గివింగ్ అ మెసేజ్ దట్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఈస్ నెసెసరీ బికాస్ యూఆర్ అ ఉమెన్. వాట్ ఇఫ్ ద ఎవాల్యుయేటర్ ఇస్ అ మేల్, అన్మ్యారీడ్ మేల్? 50 సంవత్సరాల అన్మ్యారీడ్ మేల్ అయితే తను మహిళలు ఎంత ద్వేషిస్తాడు? అవునా కదా? సో యూ షుడ్ ఆల్వేస్ బీ న్యూట్రల్ ఇన్ యువర్ ప్రెజెంటేషన్. గాట్ మై పాయింట్ క్లియర్? ఎస్. సో ఏ నెలం ఇంట్రొడక్షన్లో ఇట్ షుడ్ బి ఫిల్డ్ విత్ డెఫినేషన్ ఇఫ్ నెసెసరీ. అవసరం అయితేనే నిర్వచనాలు, అవసరం లేకపోతే డెఫినేషన్ అవసరం లేదు. జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద టైటిల్, మీకు ఏం అర్థమైందో టైటిల్ ప్రకారం జనరల్ 1 లైనర్ రాస్తే సరిపోతుంది. నెవర్ రీరైట్ ద క్వశ్చన్. క్వశ్చన్ని తిరిగి రాయొద్దు. యాడ్ ఎనీ డేటా ఆర్ ఎనీ అదర్ కరెంట్ ఈవెంట్. ఓకే, డేటా కానీ కరెంట్ అప్డేషన్ కానీ మీరు అక్కడ రాస్తే ఇట్ విల్ బి అ బెటర్ ఇంట్రొడక్షన్. అచ్చా, వన్ మోర్ క్వశ్చన్. ఎట్లా రాయాలి ఆన్సర్? జనరల్ ఎస్సే అండ్ ఆన్సర్ రైటింగ్, ఇట్ షుడ్ బి రిటన్ ఇన్ పారాగ్రాఫ్ ఆర్ పాయింట్ వైస్? See again there is lots of confusion regarding this. I wanted to clear that. According to my understanding, general essay రాసేటప్పుడు you can go for paragraph, no problem. But answer writing చేసేటప్పుడు మాత్రం better go for the points. It's a better way to impress the examiner. Don't go for the paragraph in answer writing. Okay, answer writing లో మాత్రం పాయింట్ వైస్ రాయండి in order to make the examiner. అంటే 10 పాయింట్లు రాశారు అనుకోండి, ఎగ్జామినర్ విల్ హ్యావ్ అ బ్లూ ప్రింట్. ఎస్ ఆర్ నో? ఆ బ్లూ ప్రింట్లో ఒక 15 పాయింట్లు ఉంటాయి, మీరు ఒక 10 రాస్తున్నారు. ఆ 10లో ఒక 7 మ్యాచ్ అయినా కూడా మీకు ఒక 4.5 5 మార్కులు పడతాయి. 5 మార్క్స్ విల్ బి అవార్డెడ్. 5 మార్కులు పడినా కూడా మీరు టాప్ 100లో ఉంటారు. ఎస్ ఆర్ నో? ఒకటే గుర్తుపెట్టుకోవాలి, యువర్ టార్గెట్ ఈస్ నెవర్ 10 out of 10. 10 మార్కులకు 10 ఎవరికి పడవు. అర్థమైంది అందరికీ? యువర్ టార్గెట్ ఈస్ నెవర్ దాట్, బట్ యూ షుడ్ బి టార్గెటింగ్ ఫర్ ద మ్యాక్సిమం. మ్యాక్సిమం ఎలా వస్తుంది? మెయిన్ బాడీలో వస్తుంది. మెయిన్ బాడీ ఎలా రాయాలి చూడండి. మెయిన్ బాడీలో ఏం చేయాలంటే, మెయిన్ బాడీ షుడ్ యాక్చువల్లీ కంప్రైజ్ ఆఫ్ 80% ఆఫ్ ద ఆన్సర్ మీకు మెయిన్ బాడీలోనే ఉంటుందని చెప్పుకున్నాం, అవునా కదా? 80% ఆఫ్ ద ఆన్సర్ షుడ్ రివాల్వ్ అరౌండ్ ద మెయిన్ బాడీ. వాట్ ఎవర్ ఈస్ ఆస్క్డ్, దట్ ప్రెజెంటేషన్ విల్ బి ఇన్ ద మెయిన్ బాడీ. ఓకే, అండ్ ఆ పాయింట్స్లో ఖచ్చితంగా ఏముండాలంటే అగైన్ ఇట్ షుడ్ హ్యావ్ అ జనరల్ ఇంట్రడక్షన్ కనెక్ట్ ఉండాలమ్మా. ఇంట్రడక్షన్తో కనెక్ట్ అవ్వాలి. ఆ మెయిన్ బాడీ ఫస్ట్ పాయింట్ ఏదైతే ఉందో, యాజ్ మెన్షన్డ్, cryptocurrency is this. As seen, cryptocurrency is this. అంటే you'll have to first 1 liner మాత్రం you'll have to connect with the main body. Introduction. తర్వాత అంటే ఏం చెప్పినా పరిచయంతో కనెక్ట్ అవ్వాలి. తర్వాత if you're going for paragraphs, okay, never go for paragraph. At least if you are going for small paragraphs, కొంతమంది రాస్తారు 2-liner paragraph, 3-liner paragraph, that is also good approach. కానీ paragraphs ని యూజువల్ గా సాధారణంగా నేను రికమెండ్ చేసేది ఓన్లీ ఫర్ ఎస్సే, నాట్ ఇన్ ద ఆన్సర్ రైటింగ్. నెవర్ గో ఫర్ పారాగ్రాఫ్ హియర్. ఓకే, ఈ పాయింట్స్ రాసేటప్పుడు ఏదైతే ఉంటుందో, పాయింట్స్ రాసేటప్పుడు 80% ఆఫ్ ద క్వశ్చన్ ఇక్కడనే అడ్రస్ అయిపోవాలమ్మా. 80% ఆఫ్ ద క్వశ్చన్ ఇక్కడ అడ్రస్ అవ్వాలి. అంటే యూ షుడ్ నెవర్ గివ్ ఎనీ ఒపీనియన్ ఇక్కడ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. మీ అభిప్రాయం ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. నో నీడ్ టు గివ్ యువర్ ఒపీనియన్. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ నో నీడ్ టు గివ్ ద జనరల్ పర్స్పెక్టివ్. ఓకే, జనరల్ పర్స్పెక్టివ్ కూడా ఇక్కడ సాధారణంగా దానికి సంబంధించిన అంశం మీరు ఆల్రెడీ ఇంట్రడక్షన్ రాసి ఉంటారు ఇదంతా. ఓకే, ఇది కన్క్లూజన్లో రాయబోతున్నారు, అది మాత్రం మిస్ చేయాలి. ప్లస్ వే ఫార్వర్డ్ అని ఉంటుంది. వే ఫార్వర్డ్ యూజువల్గా ఆన్సర్స్కి రాయొద్దు,
essay writing లో వే ఫార్వర్డ్ ఉంటుంది. essay writing separate గా I'll give you the titles according to the demand from time to time. ఓకే, మెయిన్ బాడీలో మాత్రం ఫ్యాక్ట్స్ అలౌడ్ అమ్మా. ఫ్యాక్ట్స్ షుడ్ బి మోర్ అండ్ మోర్, అంటే అతి తక్కువ వర్డ్ లిమిట్లో మీరు ఎగ్జామినర్ని ఇంప్రెస్ చేయాలి అని అంటే యూ షుడ్ బి ఇన్కల్కేటింగ్ మోర్ నెంబర్ ఆఫ్ ఫ్యాక్ట్స్, అండ్ ఆ ఫ్యాక్ట్స్ షుడ్ బి ఆల్వేస్ ఫ్యాక్చువల్, ఐ మీన్ ఆల్వేస్ క్లోజ్ టు ద రియాలిటీ. మీరు ఇచ్చేటటువంటి ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాస్తవానికి దగ్గరగా ఉండాలి. ఓకే, ద ఫ్యాక్ట్స్లో ఏమేమి రాస్తారు మీరు? ఫ్యాక్ట్స్లో యూ కెన్ రైట్ ఎనీ డేటా, యూ కెన్ రైట్ ఎనీ యాక్ట్స్, you can write any schemes also. ఓకే, డేటా రాయొచ్చు, ఏవైనా చట్టాలు రాయొచ్చు, ఏవైనా కూడా పథకాలు కూడా అక్కడ మీరు మెయిన్ బాడీలో మెన్షన్ చేయొచ్చు. ఓకే, ఇంకోటి ఏంటంటే మెయిన్ బాడీలో ఫ్లో డయాగ్రామ్స్ ఆర్ అలౌడ్. ఫ్లో డయాగ్రామ్స్ అంటే ఏంటి? ఇన్ఫాక్ట్ ఫ్లో డయాగ్రామ్ చేస్తున్నారంటే మీరు ఎగ్జామినర్కి ఏం మెసేజ్ ఇస్తున్నారంటే, you have lots of content in your brain, but because of the restriction of word limit I am unable to write the whole thing, so I am presenting in a diagram form. అదే మీరు ఇచ్చే సందేశం. మీ బ్రెయిన్లో చాలా కంటెంట్ ఉంది, కానీ వర్డ్ లిమిట్ రెస్ట్రిక్షన్ ఉండడం వల్ల ఆ కంటెంట్ మొత్తాన్ని కూడా ప్రెజెంట్ చేయలేకపోతున్నాం. కాబట్టి ఐఎమ్ యూసింగ్ దిస్ ఫ్లో డయాగ్రామ్ అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రూరల్ డెవలప్మెంట్ అన్నాం. దీనికి సంబంధించినటువంటి ఇనిషియేటివ్స్ ఒక్కొక్క ఇనిషియేటివ్ రాసుకుంటూ పోతే 500 పదాలు అవుతాయి. దాని ఇనిషియేటివ్స్ అన్ని కూడా ఎట్లా రాస్తారు మీరు? యూ కెన్ రైట్ ఇట్ లైక్ ప్రధాన మంత్రి గ్రామ్ సడక్ యోజన రాయొచ్చు. ఇంకా యూ కెన్ రైట్ అబౌట్ సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన. ఇంకా స్వచ్ఛ భారత్ అభియాన్ గ్రామీణ్, కేర్ఫుల్గా రాయాలి, స్వచ్ఛ భారత్ అభియాన్ గ్రామీణ్. ఇంకేం రాస్తారు? ప్రధానమంత్రి ఆవాస్ యోజన రూరల్ లేదా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్. ఇంకేం రాస్తారు? నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ NRHM గురించి రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ NRLM నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్ గురించి రాయొచ్చు. NRLM. విత్ దట్ యూ కెన్ రైట్ అబౌట్ ప్రధానమంత్రి ఉజ్వల యోజన. ఎస్ ఆర్ నో? ప్రధానమంత్రి ఉజ్వల యోజన, ఫ్రీ LPG కనెక్షన్. ఓకే, ఇంకేం రాస్తారు? జల్ జీవన్ మిషన్, వాటర్ కోసం ఏదైతే జల్ జీవన్ మిషన్ కార్యక్రమాన్ని డ్రింకింగ్ వాటర్ కోసం తీసుకొచ్చినామో దాని గురించి రాస్తారు. ఇంకేం రాస్తారు? యూ కెన్ రైట్ అబౌట్ MG నరేగా, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్. దీస్ కైండ్ ఆఫ్ ఫ్లో డయాగ్రామ్స్ ఆర్ అలౌడ్. ఎక్కడ రాయాలి డయాగ్రామ్స్ అని? నాట్ ఇన్ ఇంట్రొడక్షన్, నాట్ ఇన్ ద కన్క్లూజన్. దే షుడ్ బి ప్రెజెంటెడ్ ఓన్లీ ఇన్ ద మెయిన్ బాడీ. అర్థమైంది అందరికీ? ఫ్లో డయాగ్రామ్ షుడ్ ఆల్వేస్ బి ఇన్ఫర్మేటివ్. అంటే ఆ డయాగ్రామ్ చదువుతున్నంతసేపు మాకు ఏదో ఒక ఇన్ఫర్మేషన్ దాంట్లో కనిపించాలి. నార్మల్ డయాగ్రామ్స్ ఆర్ నాట్ అలౌడ్. కొంతమంది అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ దే విల్ డ్రా మహాత్మా గాంధీ బొమ్మ దించుతారు. ఓకేనా? అవసరం లేదు, రాయొద్దు. ఓకే, మోరోవర్ ఏం మార్క్స్ ఫర్ ఇట్స్ నాట్ ఆర్ట్ ఎగ్జామ్. ఎస్ ఆర్ నో? అదేం కాంపిటీషన్? ఎస్ఏ కాంపిటీషన్, ఎస్ఏ ఎగ్జామ్. ఇది ఎస్ఏ కాంపిటీషన్లో దించచ్చు గాంధీ బొమ్మ, నెహ్రూ బొమ్మ. ఓకే, ఇద్దరు పక్కన ఉన్నట్టు. ఓకే, లేదా కొట్లాడుకుంటున్నట్టు. యూ కెన్ క్రియేట్ ఎనీథింగ్, బట్ హియర్ దట్ ఈస్ నాట్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. Got my point? Yes. Flow diagrams are permitted. Flow diagrams, it should be informative. Flow diagrams undali, కానీ అవి informative గా ఉండాలి. You should present some information, some matter in the flow diagram. Next, main body రాసేటప్పుడే you should always be very, very careful with the sequence. ఓకే, మీరు చాలా జాగ్రత్త వహించాల్సింది సీక్వెన్స్ అంటే ఏ పాయింట్ తర్వాత ఏ పాయింట్ వస్తుంది. దట్ కంటిన్యూటీ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, చాలా మంది ఏం చేస్తారంటే ఏది గుర్తొస్తుంది రాస్తారు. ఓకే, ఏది గుర్తొస్తుంది రాయదు. ఒక సీక్వెన్స్లో, ఒక ప్రాపర్ సీక్వెన్స్లో రాయాలి. దానికోసం మీరు ఏం చేస్తారు? టు రైట్ ఇట్ ఇన్ అ ప్రాపర్ సీక్వెన్స్ యూ షుడ్ మేక్ అ బ్లూ ప్రింట్ బిఫోర్ యూ రైట్ అన్ ఆన్సర్. మీకు వెనకాల రఫ్ స్పేస్ ఇస్తారు. అందుకే ఆ రఫ్ స్పేస్లో ఏం చేయాలంటే యూ షుడ్ మేక్ అ బ్లూ ప్రింట్. అంటే ఏ పాయింట్ ఫస్ట్ రావాలి, ఏ పాయింట్ సెకండ్ రావాలి, ఏ థర్డ్ రావాలి. దట్ ప్రయారిటైజేషన్ ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఆల్ ద బెస్ట్ పాయింట్స్ should always be written in the first 2 lines.
ఫర్ ఎగ్జాంపుల్, suppose you are writing, you are given a question, compare. Okay, ఒకవేళ ఒక క్వశ్చన్ ఇస్తారమ్మా, suppose the question is given like compare FDI versus FPI, foreign direct investment versus foreign portfolio investment, మధ్య తేడా వివరించండి అని అంటారు. ఓకే, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు మరియు విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులకు మధ్య తేడాని వివరించండి అంటారు. ఓకే, లేదా కంపేర్ నామినల్ జీడిపి వర్సెస్ రియల్ జీడిపి, నామమాత్రపు జీడిపి మరియు వాస్తవ జీడిపి మధ్య తేడా ఏమిటి అని అడుగుతారు. ఓకే, ఇలాంటి ప్రశ్నలు మిమ్మల్ని అడిగినప్పుడు either you can first of all write about nominal GDP 1 2 3 4 5 points, real GDP 1 2 3 4 5 points, అలా అయినా రాయొచ్చు. లేకపోతే you can do the comparison also, make a line in between nominal GDP and real GDP, FDI and FPI. This is also one better way of presenting the answer. Got the point clear? Yes or no? ఇట్లా అయినా రాయొచ్చు, లేదంటే you can go for the రెగ్యులర్ ప్రెజెంటేషన్. ఇలా రాస్తే ఏమవుతుందంటే ఎగ్జామినర్కి అన్ని పాయింట్స్ కూడా కంపారిటివ్గా కనిపిస్తాయి. యూజువల్లీ కంపారిటివ్ క్వశ్చన్స్కి ఆయన దగ్గర ఉండేటటువంటి బ్లూ ప్రింట్లో కూడా దెర్ విల్ బి దిస్ కైండ్ ఆఫ్ ప్రెజెంటేషన్ ఓన్లీ. ఓకే, కాకపోతే ఇట్లా రాస్తే మీకు ఒకటే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే పేజ్ నిండదు. ఓకే, అల్టిమేట్లీ మీ టాస్క్ ఏందమ్మా, మీ టాస్క్ ఏంటంటే పేపర్లను నింపడం. ఓకే, కానీ మీరు డిగ్రీలో రాసినట్టు పాటలు కథలు ఇవి రాసి పేపర్లను నింపద్దు. ఓకే, యూ షుడ్ ఆల్వేస్ ఫిల్ యువర్ పేపర్ విత్ రీజనబుల్ ఇన్ఫర్మేషన్. గాట్ ద పాయింట్? సో దిస్ ఇస్ వన్ అనదర్ అప్రోచ్ టు గో ఫర్ అ కంపారిటివ్ క్వశ్చన్స్. కంపారిటివ్ అంటే డిఫరెన్సెస్, ఏదన్నా తేడా ఏమన్నా క్వశ్చన్స్ అడిగితే ఇలాంటి అప్రోచ్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంట్రడక్షన్ అండ్ మెయిన్ బాడీ తర్వాత యూ విల్ గో టు ద కన్క్లూజన్ సెక్షన్. కన్క్లూజన్, ముగింపు. ఏం రాస్తాం ముగింపులో? వాట్ యుల్ రైట్ ఇన్ ద కన్క్లూజన్ సెక్షన్? ఓకే, సి ఇంతకుముందు క్వశ్చన్ ఇష్టం, అకార్డింగ్ టు యూ అని అన్నాం. అకార్డింగ్ టు యూ ఈస్ జీడిపి ద బెస్ట్ ఇండికేటర్? అకార్డింగ్ టు యూ ఈస్ ఇండియా నీడ్ more foreign investments? అకార్డింగ్ టు యూ అంటే అక్కడ మీ ప్రకారం ఏంటో ముగింపులో చెప్పొచ్చు. యూ కెన్ గివ్ యువర్ ఒపీనియన్. సి కన్క్లూజన్కి మాత్రం ఒక చిన్న ఇంపార్టెంట్ టూల్ ఒకటి ఉంటుంది, దట్ ఈస్ వెన్ ఎవర్ యు ఆర్ కన్క్లూడింగ్ ద ఆన్సర్ యూ షుడ్ యూస్ సమ్ కీవర్డ్స్. కీ పదాలు ఏంటంటే హెన్స్, దేర్ ఫోర్, ఇట్లాంటి కీవర్డ్స్తో మీరు కన్క్లూజన్ని స్టార్ట్ చేయాలి. hence, therefore, these are the keywords that are to be used. అంటే you are giving a conclusion. ముగింపు చేసేటప్పుడు ఇలాంటి పదజాలాన్ని తప్పనిసరిగా వాడాలి. ఓకే, with that, while writing the conclusion, you should give some suggestions which are usually positive in nature. మీరు కొన్ని సలహాలు సూచనలు చేయవచ్చు, అవన్నీ కూడా పాజిటివ్గా ఉండాలి. We should always be suggestion should always be in a ఏమంటారు, ఆప్టిమిస్టిక్ టోనా పెసిమిస్టిక్ టోనా? ఆప్టిమిస్టిక్ టోన్. ఓకే, అంటే భవిష్యత్తులో ఇప్పటి వరకు ఓకే ఇవన్నీ సమస్యలు సవాళ్ళు మనం ఎదుర్కొన్నాం, కానీ భవిష్యత్తులో మాత్రం ఇండియా వికసిత భారత్ వైపుగా అడుగులు వేస్తుంది. ఇండియా స్టెప్పింగ్ టువర్డ్స్ వికసిత భారత్ బై 2047. ఓకే, మీరే రాసింటారు. ఫర్ ఎగ్జాంపుల్, క్యాన్ ఇండియా అచీవ్ వికసిత భారత్ బై 2047 ఇస్ అ క్వశ్చన్ గివెన్. ఓకే, యూ షుడ్ గివ్ ఆల్ ద పాజిటివ్ పాయింట్స్. వికసిత భారత్ సాధించడానికి భారత్కు ఉన్నటువంటి అనుకూల అంశాలు ఏంటి? విదేశీ పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు. విదేశీ పెట్టుబడులు అనేక రంగాల్లో 100% ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మనం అనుమతిస్తున్నాము. ఎస్ ఆర్ నో? దట్ ఈస్ అ పాజిటివ్ పాయింట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, భారత్మాల, సాగర్మాల, గతిశక్తి ఇలాంటి కార్యక్రమాల వల్ల మనము రోడ్డు రవాణా వ్యవస్థ కానీ, రైల్వే వ్యవస్థ కానీ, ఎయిర్పోర్ట్ల వ్యవస్థ కానీ అన్ని రకాల మౌలిక సదుపాయాలు మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద బెస్ట్ పాయింట్. ఎస్ ఆర్ నో? కానీ ఇట్లాంటి రాసేటప్పుడు యూ షుడ్ బి ఆల్వేస్ కోట్ ద ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్. ఓకే, లైక్ నితిన్ గడ్కరీ రీసెంట్లీ అన్నారు, దుబాయ్కి సంబంధించిన ఒక మంత్రి బృందం
భారత పర్యటనకు వచ్చి భారతదేశంలో జరుగుతున్నటువంటి రోడ్లాభివృద్ధి కార్యక్రమాన్ని చూసి నితిన్ గడ్కరీ నన్ను ఒక 6 నెలలు దుబాయ్లో మంత్రిగా పనిచేయమని తీసుకెళ్తా అన్నారు. ఓకే, అంత రాయొద్దు. ఓకేనా? షుడ్ నెవర్ రైట్ ఇన్ దట్ వే. ఓకే, ఆల్వేస్ యూ షుడ్ బి ఫ్యాక్చువలీ రైట్ అండ్ ఫ్యాక్చువలీ ట్రూ. ఓకే, సో వాట్ ఆర్ ద పాజిటివ్ పాయింట్స్ చెప్పదమ్మా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఓకే, ఇంకా ఇన్వెస్ట్మెంట్స్, ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్, ఇంకా హ్యూమన్ రిసోర్సెస్. భారతదేశంలో ఉన్నటువంటి అతిపెద్ద శక్తి ఏంటి? మానవ వనరులు. వీఆర్ 142 crore పాపులేషన్ అండ్ దాంట్లో కూడా వర్కింగ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ. అంటే ఇండియా ఇస్ ద యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో అత్యధికంగా యువశక్తి కలిగి ఉన్నటువంటి దేశం భారతదేశం. ఇంకా వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఫర్ ఇండియా టు అచీవ్ వికసిత్ భారత్? ఏంటండి? వెరీ గుడ్, వీఆర్ పర్ఫార్మింగ్ వెల్ ఇన్ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో, పరిశోధనలో మనం బెస్ట్ పర్ఫార్మెన్స్ చూపిస్తున్నాం. దట్ ఈస్ ఆల్సో అడ్వాంటేజ్. ఇంకా లిటరసీ రేట్, వెరీ గుడ్. లిటరసీ, అక్షరాస్యత రేటు గణనీయంగా ప్రతి సంవత్సరం భారతదేశంలో పెరుగుతుంది. దట్ ఈస్ వన్ అనదర్ అడ్వాంటేజ్. ఇంకా ప్రవాస భారతీయులు, NRIs అండ్ PIOs, ఇతర దేశాల్లో స్థిరపడినటువంటి భారతీయులు అధిక సంఖ్యలో ఉండడం వల్ల భారతదేశానికి విదేశీ ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది. ఫారెన్ ఇన్కమ్ విల్ ఆల్సో బి హైయర్ టు ఇండియా. సో ఇలాంటి పాజిటివ్ పాయింట్స్ అన్ని కూడా రాస్తారు. ముగింపులో యూ కెన్ గివ్ సమ్ సజెషన్స్ ఏం రాస్తారు? ఉదాహరణకు, అకార్డింగ్ టు నీతి ఆయోగ్, ఓకే, టు అచీవ్ వికసిత్ భారత్ ఇండియా నీడ్ యాన్యువల్ గ్రోత్ ఆఫ్ 12%. But we are growing only by 6 to 7% right now. నీతి ఆయోగ్ ప్రకారం వికసిత్ భారత్ సాధించాలంటే ప్రతి సంవత్సరం వృద్ధి రేటు 12% ఉండాలి. కాగా ప్రస్తుతం భారత్లో కేవలం 6 నుండి 7% మాత్రమే నమోదవుతుంది. అదొక సజెషన్ మీరు రాయొచ్చు. ఎనీ సజెషన్, ఎనీథింగ్ యూ వాంట్ టు హిట్ ద గవర్నమెంట్ or hit the policy or hit the scheme, but it should be according to somebody, according to Niti Aayog, according to RBI, according to World Bank, according to International Monetary Fund, according to Asian Development Bank, according to Ministry of Finance, according to Department of Economic Affairs, according to Department of Public Finance, according to SBI, State Bank of India, according to HDI, Human Development Index report, according to MPI, Multidimensional Poverty Index. అంటే మీరు ప్రభుత్వాన్ని లేదా దేశాన్ని కించపరిచినా కూడా అకార్డింగ్ టు సంబడి, అకార్డింగ్ టు యూ అనే క్వశ్చన్లో అడిగినా మీరు అకార్డింగ్ టు మీ అని రాయొద్దు. కొంతమంది ఇంకా క్యూరియస్ అకార్డింగ్ టు మీ బ్రాకెట్లో మీ పేరు రాస్తారు. అడగలేదు అది. It should be always, when you wanted to criticize the government or criticize a policy, you should shift the blame to somebody. ఓకే, మీరే తిట్టాలనుకుంటున్నారు కానీ మీరు నీతి ఆయోగ్ పేరు పెడతారు, మీరు RBI పేరు పెట్టాలి, లేదా వరల్డ్ బ్యాంక్ పేరు పెట్టాలి. దట్ ఈస్ కాల్డ్ అ ప్రాపర్ క్రిటిసిజం. గాట్ మై పాయింట్? నెవర్ ఎవర్ రైట్ సంథింగ్ అకార్డింగ్ టు యూ. ఇట్స్ వెరీ డేంజర్. ఎగ్జామినర్కి ఏది కూడా మీరు రివీల్ చేయకుండా రాయాలి. ఓకే, ఏం రాస్తారమ్మా కన్క్లూజన్లో? You will use the keywords, you'll write some suggestions. Okay, suggestions should always be positive. ఈరోజు సాధించలేకపోయినా భవిష్యత్తులో మనం సాధించబోతున్నాం అనేటటువంటి ధోరణిలో మనం ఉండాలి. లైక్ APPSC Group 1 మెయిన్స్ క్వశ్చన్ పేపర్ చూస్తే majority of the questions were revolved around the concept of budget, public debt, okay, borrowings, ప్రభుత్వ అప్పులు పెరుగుతున్నాయి, అప్పులు పెరగడం మంచిదా కాదా, ఇలాంటి ధోరణిలో ప్రశ్నాపత్రం అన్నది డిజైన్ చేయడం జరిగింది. ఓకే, సో ఈస్ borrowings good or bad? ఈస్ fiscal deficit good or bad? ఈస్ public debt good or bad? దానికి సబ్స్టాంటియేట్ ఏం చేయాలి మీరు? యూ షుడ్ గో విత్ ద FRBM యాక్ట్. ఏం రాయాలి మీరు అక్కడ? FRBM. మీ ఆన్సర్ మొత్తం కూడా FRBM చుట్టే తిరుగుతుంది. ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ బడ్జెటరీ మేనేజ్మెంట్ యాక్ట్. గుర్తుందా? ఇవన్నీ గుర్తొస్తున్నాయి మీకు? యూ హ్యావ్ డిస్కస్డ్ ఇండియన్ ఎకానమీ సమ్ 3 years బ్యాక్. 3 ఏళ్ళు అయిందా? 4 ఏళ్ళు అయిందా? 3 months బ్యాక్. ఓకే, సో యూ షుడ్ బి ఏబుల్ టు రీకలెక్ట్ దీస్ ఆల్ పాయింట్స్. ఓకే, నో మ్యాటర్, ఐ మీన్ వెరెవర్ నెసెసరీ, ఎక్కడెక్కడైతే అవసరమో అక్కడ మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే ఐ విల్ బి టేకింగ్ మై డిస్కషన్
further. Is that clear to all of you? Yes or no? Yes. సో అర్థమైందమ్మా ఆన్సర్కి ఎలాంటి అప్రోచ్ ఉండాలో. ఓకే, ఈ అప్రోచ్తో ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ప్రెజెంట్ యువర్ ఆన్సర్ దెన్ దట్ విల్ బి లైక్ అ కేక్ వాక్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, ఇప్పుడు మనము ఏ టాపిక్స్ మనం దీంట్లో భాగంగా మనం చూడబోతున్నాం. ఫస్ట్ ఇండియన్ ఎకానమీలో ఏ టాపిక్స్ మనం కవర్ చేయబోతున్నాం మెయిన్స్ పర్స్పెక్టివ్లో, అది మనం డిస్కస్ చేద్దాము. ఆ తర్వాత ఏపీ ఎకానమీలో ఏ టాపిక్స్ ఉంటాయి, తెలంగాణ ఎకానమీలో ఏ టాపిక్స్ ఉంటాయి. ఓకే, అంతే చాలు కదా. తమిళనాడు ఎకానమీ మనకు అవసరం లేదు. ఓకే, సో keep the heading Indian economy. Indian economy. ఇండియన్ ఎకానమీ, భారతదేశ ఆర్థిక వ్యవస్థ. ఇండియన్ ఎకానమీ మెయిన్స్ టాపిక్స్లో మనము మెయిన్స్ సిలబస్లో కొన్ని యూనిట్స్ని మనం సీక్వెన్స్గా డివైడ్ చేస్తాము అకార్డింగ్ టు ద కన్వీనియన్స్ ఆఫ్ ద ఆన్సర్ రైటింగ్. ఓకే, సీక్వెన్స్లో మనం వెళ్దాము. ఫస్ట్ మనకు బేసిక్స్ నుండి కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తాయమ్మా. సర్టెన్ క్వశ్చన్స్ కెన్ బి ఆస్క్డ్ ఫ్రమ్ ద బేసిక్స్ ఆల్సో. ఉదాహరణకు బేసిక్స్ ఆఫ్ ఎకనామిక్స్. ఎకనామిక్స్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఎకనామిక్స్? ఓకే, ఎకనామిక్స్ అనేది ఒక సబ్జెక్ట్. ఫైన్. ఇంకా అర్థశాస్త్రం అంటే ఏంటి? స్టడీ ఆఫ్ wealth is economics. Okay, see, very good. In fact, some economists have given different opinions on economics altogether. కొందరు ఆర్థికవేత్తల ప్రకారం వేరు అభిప్రాయాలు మనం ఇక్కడ పేర్కొంటాం. ఓకే, కొందరు ఏం చెప్తారంటే అర్థశాస్త్రం అనేది ఇట్ ఈస్ అ సబ్జెక్ట్ విచ్ డీల్స్ విత్ ద స్కార్సిటీ, కొరతకు సంబంధించినటువంటి అంశమే అర్థశాస్త్రం అంటారు. ఓకే, వాట్ ఈస్ స్కార్సిటీ? కొరత అంటే ఏంటి? ఎకనామిక్స్ ఇస్ ద సబ్జెక్ట్ which is used to chase the unlimited demand with the limited resources available. అర్థశాస్త్రం అంటే ఏంటి? ఆర్థిక ఒక వ్యవస్థలో డిమాండ్ అపరిమితంగా ఉండి వనరులు పరిమితంగా ఉంటే ఆ అపరిమిత డిమాండ్ను అందుబాటులో ఉన్నటువంటి వనరులతో సాధించే అంశమే అర్థశాస్త్రం అంటాం. అర్థమైందా? ఎకనామిక్స్ ఇస్ ద సబ్జెక్ట్ విచ్ ఇస్ యూస్డ్ టు చేస్ ద అన్లిమిటెడ్ డిమాండ్. డిమాండ్ ఇస్ అన్లిమిటెడ్. ఫర్ ఎగ్జాంపుల్, ఈ క్లాస్లో టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ క్లాస్లో ఈరోజు మీ అందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఒక 50 చాక్లెట్లు నాకు ఇచ్చినారు. సపోజ్, నిజంగా కాదు. ఓకే, సో వీ హ్యావ్ బీన్ గివెన్ సమ్ 50 చాక్లెట్స్. కానీ క్లాస్లో 100 మంది ఉన్నారు. అప్పుడు ఏం చేస్తాను నేను? ఐ విల్ బ్రేక్ ఇట్ ఇంటూ 2 pieces, డిస్ట్రిబ్యూట్ టు ఆల్ ఆఫ్ యూ. 150 మంది అయినారు. break it into 3 pieces. అంటే ఇక్కడ ఏమవుతుంది? డిమాండ్ ఈస్ ఇంక్రీజింగ్, రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్. టు చేస్ ద అన్లిమిటెడ్ డిమాండ్ విత్ ద లిమిటెడ్ రిసోర్సెస్ అవైలబుల్ ఇస్ కాల్డ్ ఎకనామిక్స్. అలాంటి ధోరణిలో ప్రశ్నలు అన్నవి బేసిక్స్లో అడుగుతారమ్మా. కంపేర్ లియోనల్ రాబిన్స్ వర్సెస్ ఆడమ్ స్మిత్ అంటారు. లియోనల్ రాబిన్స్ కి ఆడమ్ స్మిత్ కి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటి ఇన్ అండర్స్టాండింగ్ ఎకనామిక్స్? Okay, they may ask you what is the difference between economics and economy also? అర్థశాస్త్రానికి ఆర్థిక వ్యవస్థకు తేడా ఏంటి? What is the difference? What is the difference between economics and economy? Economics అంటే స్టాటిస్టికల్, ఎకానమీ అంటే ప్రాక్టికల్. ఓకే, ప్రాక్టికల్ మనకి సిలబస్లో ఏముంది? ఎకానమీ ఉందా, ఎకనామిక్స్ ఉందా? ఎకానమీ ఇస్ దేర్. But the questions can be asked from the core economics. What is law of demand? Explain their exceptions. What is law of supply? Explain their exceptions. ఇలాంటి బేసిక్స్ నుండి కూడా క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. యూజువల్గా యూపీఎస్సీలో బేసిక్స్ నుండి క్వశ్చన్స్ వస్తాయి. ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో కానీ టీజీపీఎస్సీ గ్రూప్ 1లో కానీ బేసిక్స్ నుండి క్వశ్చన్స్ రావట్లేదు. కానీ కొంచెం మనం బేసిక్స్ని అక్కడ మనం టచ్ చేద్దాం. ఓకే, ఆ బేసిక్స్ అయిపోయిన తర్వాత డైరెక్ట్లీ వీ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద వెరీ ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం, నేషనల్ ఇన్కమ్. ఎంతమంది తెలుగు మీడియం ఉన్నారమ్మా ఇక్కడ?
రీజనబుల్ నెంబర్. రిమైనింగ్ ఆర్ ఇంగ్లీష్ మీడియం, అంతే కదా. సో see, one thing you will have to be very, very careful while writing an answer. Okay, be very careful with the literature, with the language that you are presenting. Literature ante technical ga you don't have to write the posh English. You should write an English which is understandable to everyone. It should be legible. మీరు రాసే ప్రతి పదం, ప్రతి సెంటెన్స్ నాకు అర్థం అవ్వాలి. ఓకేనా? సో బిఫోర్ యూ ఇంప్రెస్ ద రియల్ ఎగ్జామినర్, యూల్ హ్యావ్ టు ఇంప్రెస్ మీ. ఈ పేపర్ నేనే ఎవాల్యుయేట్ చేస్తా కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బి ఇంప్రెసింగ్ మీ. ఎలా ఇంప్రెస్ చేస్తారు? విత్ ద బెటర్ అండర్స్టాండింగ్ ఆర్ ద బెటర్ ఇంగ్లీష్. ఓకే, నెవర్ మేక్ గ్రామటికల్ మిస్టేక్స్. ఆన్సర్ రైటింగ్లో మిస్టేక్స్ ఆర్ యాక్సెప్టెడ్, బట్ బ్లండర్స్ ఆర్ నాట్. ఓకేనా? పిఎం మోదీ అని రాసినా ఏం కాదు, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని రాసినా ఏం కాదు. ఒక సెంటెన్స్ల పైన పిఎం మోదీ హ్యావ్ రీసెంట్లీ ఇనాగరేటెడ్ అటల్ సేతు, ఫుల్ స్టాప్. షీ ఆల్సో పార్టిసిపేటెడ్ అంటారు. యు ఆర్ చేంజింగ్ ద జెండర్ దేర్. దట్ ఈస్ అ బ్లండర్. అర్థమైందా? మిస్టేక్స్ ఆర్ పర్మిటెడ్, నో ప్రాబ్లం, బట్ బ్లండర్స్ ఆర్ నాట్. ఓకే, సో అండ్ అల్టిమేట్లీ వాట్ ఇంగ్లీష్ యూఆర్ రైటింగ్, యూఆర్ రైటింగ్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది లిటరేచర్ బ్యాక్గ్రౌండ్లో ఉంటారు, బిఏ ఇంగ్లీష్, ఎంఏ ఇంగ్లీష్, ఎంఏ లిటరేచర్ చదువుకున్న వాళ్ళు, అట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు నా దగ్గర. వాళ్ళు ఏం చేస్తారంటే ఇయర్లో ఆక్స్ఫర్డ్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ ఒకటి వచ్చింది, ఆ పదాన్ని ఏనో ఒక దగ్గర ఇరికేయాలని చూస్తారు. ఓకే, అండ్ అల్టిమేట్లీ ద ఎవాల్యుయేటర్ డోంట్ నో దట్. అండర్స్టాండ్, యూఆర్ రైటింగ్ అన్ ఆన్సర్ టు సంబడి హూ ఈస్ డబుల్ ద ఏజ్ ఆఫ్ ఇయర్స్. మీ ఏజ్ ఒక యావరేజ్ ఒక 25 years అనుకుంటే మీరు ఒక 50-60 సంవత్సరాల వ్యక్తికి మీరు ఆన్సర్ రాస్తున్నారు. అంటే యు ఆర్ రైటింగ్ అన్ ఇంగ్లీష్ టు సంబడి హూ ఇస్ 30-year-old ఇంగ్లీష్. 30 సంవత్సరాల క్రితం ఆయన చదువుకొని ఉంటాడు. సార్ నో, 30 years బిఫోర్ ఇంగ్లీష్ మీరు రాస్తున్నట్టు. నో నీడ్ టు రైట్ ద వర్డ్ ఆఫ్ ద ఇయర్, నో నీడ్ టు రైట్ ద సెంటెన్స్ ఆఫ్ ద ఇయర్, అవసరం లేదు. 30 years బ్యాక్ ఆ వ్యక్తి ఆ ఇంగ్లీష్ చదువుకున్నాడంటే యూ వుడ్ హ్యావ్ రెడ్ ఫ్రమ్ అ టీచర్ హూ ఇస్ 30-year-old. సార్ నో, 30 years బ్యాక్ ఒక పర్సన్ ఇంగ్లీష్ చదువుకున్నాడంటే వాళ్ళ టీచర్ ఇంకొక 30 ఏళ్ల క్రితం ఉండేవాడు. సో అల్టిమేట్లీ యు ఆర్ రైటింగ్ అన్ ఇంగ్లీష్ విచ్ ఈస్ నియర్లీ 60-year-old. 60 సంవత్సరాల పూర్వం ఆంగ్లం మీరు రాస్తున్నారు. దానికి పాష్ పదజాలం, పాష్ వర్డ్స్, షార్ట్ కట్స్, B/W అంటారు. నో, వీ డోంట్ అండర్స్టాండ్ B/W. అర్థం కాదు మాకు, బిట్వీన్ రాయాలి. ఐఈ అంటారు. ఐ అంటే దట్ ఈస్ ఫస్ట్ ఇన్స్టాన్స్లో నెవర్ ఎవర్ యూజ్ ద షార్ట్ కట్. Got it, everyone? Shortcuts, abbreviations, everything should not be used at the first and second instance, right? Introduction lo మీరు IMF, International Monetary Fund bracket లో IMF రాసి second time, third time, fourth time, fifth time you can use the IMF shortcut. First instance shortcuts are not permitted. Got the point clear? And always remember, whenever you write an answer, ఆ ఆన్సర్ రాసేటప్పుడు ఆ ఆన్సర్ని, ఆ ప్రెజెంటేషన్ని, ఆ 20 minutes, ఆ 15 minutes మీకు ఏదైతే టైం మేనేజ్మెంట్ తర్వాత చెప్తాను మీకు, ఆ టైం ఏదైతే ఇచ్చినారో ఆ టైం లిమిట్లోనే మీరు పూర్తి చేయాలి. పూర్తి చేసినాకనే you'll be entering into the next question. Got it, everyone? And understand that impression should not be carried forward. Sometimes the question would be asked at this level and you'll start from this level. ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి వచ్చే లోపు మీది ఒక 100 words పూర్తయిపోయి ఉంటుంది. ఓకేనా? పూర్తయిపోయాక యుల్ రియలైజ్ దట్ ఈస్ నాట్ ఆస్క్డ్. ఒకవేళ అదే మీరు అడిగింది ఫస్ట్ క్వశ్చన్లో రాశారు అనుకోండి, వాట్ ఎవర్ ఇస్ నాట్ ఆస్క్డ్ అండ్ దట్ ఈస్ యువర్ ఫస్ట్ క్వశ్చన్, అండ్ ఆ బాధ ఏదైతే ఉంటుందో ఆ బాధ విల్ బి క్యారీడ్ టు ద సెకండ్ క్వశ్చన్ ఆల్సో. సెకండ్ క్వశ్చన్ బెస్ట్ క్వశ్చన్ మీది. ఓకే, నిద్రలో లేపడిగినా కూడా మీరు రాసేటట్టున్నారు ఆ క్వశ్చన్ని. కానీ ఫస్ట్ క్వశ్చన్కి మీరు చేసినటువంటి
తప్పు ఏదైతే ఉందో ఆ మిస్టేక్ విల్ బి క్యారీ టు ద సెకండ్ క్వశ్చన్ ఆల్సో. సెకండ్ క్వశ్చన్ రాసేటప్పుడు బాగా క్యారీ అవుతుంది. సెకండ్ క్వశ్చన్ యూఆర్ రైటింగ్ అబౌట్ ఇన్ఫ్లేషన్. ఫస్ట్ క్వశ్చన్ యూ రోట్ అబౌట్ నేషనల్ ఇన్కమ్. ఇన్ఫ్లేషన్ రాసేటప్పుడు జాతీయ ఆదాయానికి ఏం సంబంధం లేదు. ఆ బాధ ఇక్కడ రిఫ్లెక్ట్ అయ్యి ఏదో ఒక దగ్గర నేషనల్ ఇన్కమ్ కూడా వస్తుంది. అర్థమైంది అందరికీ? సో ఇట్ ఆల్ కమ్స్ విత్ ద ప్రాక్టీస్. ఓకే, ద మోర్ యూ రైట్ the better you are a good aspirant. Okay, never take bulk task at the same time. Okay, sorry, 10 questions రాయాల్సిన అవసరం లేదు. Start with 1 question, 2 questions, 3 questions per day, not more than that. అలా మీరు తీసుకుంటే డెఫినెట్లీ ఇట్ షుడ్ బి అప్స్కేలింగ్ ఆల్వేస్. ఓకే, మీ స్కిల్ కానీ, మీ నాలెడ్జ్ కానీ, మీ కంటెంట్ కానీ, మీ ప్రెజెంటేషన్ కానీ, మీ డయాగ్రామ్స్ కానీ, మీ సజెషన్స్ కానీ, మీ రిపోర్ట్స్ కానీ, ఎవ్రీథింగ్ షుడ్ బి అప్డేటింగ్ డే బై డే. ఓకే, నాకు ఒక్క ఎకానమీ మాత్రమే, బట్ మీకు ఎకానమీ ఉంది, హిస్టరీ ఉంది, జాగ్రఫీ ఉంది, పాలిటీ ఉంది, సైన్స్ ఉంది, టెక్నాలజీ ఉంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఆర్ టు బి రిటన్ బై యూ ఓన్లీ. యూ షుడ్ హ్యావ్ అ మల్టీఫెసెటెడ్ నాలెడ్జ్ ఆన్ ఎవ్రీ టాపిక్ అండ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ దెమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎకానమీ ఆన్సర్ రాసేటప్పుడు కొన్ని కాన్స్టిట్యూషనల్ యాక్ట్స్ మీరు మెన్షన్ చేయొచ్చు. ఉదాహరణకు యూఆర్ రైటింగ్ అబౌట్ ద ఫుడ్ సెక్యూరిటీ, యూ కెన్ రైట్ అబౌట్ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ 2013. You can write about article food ki support jese fundamental article enti right to life 21 right to life you can mention there. Okay, you can write about the directive principle of state policy, social justice and economic justice also. You can write about the fundamental duty also. Okay, gurtu pettukondi, part 1 to part 4a. Part 1 యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ నుంచి సిటిజన్షిప్, ఫండమెంటల్ రైట్, డిపిఎస్పి, ఫండమెంటల్ డ్యూటీ, అంటే ఆర్టికల్ 1 టు ఆర్టికల్ 51AK వరకు ప్రతి ఆర్టికల్ని మీరు మగప్ చేయాలమ్మా. మగప్ చేస్తే ఇట్స్ నాట్ జస్ట్ యూస్ఫుల్ ఇన్ యువర్ పాలిటీ, ఇట్స్ ఆల్సో యూస్ఫుల్ ఇన్ ద ఎకానమీ ఆల్సో. గాట్ ద పాయింట్? ఇండియా నీడ్ టుడే సోషల్ జస్టిస్ ఆర్ ఎకనామిక్ జస్టిస్ అంటారు. అకార్డింగ్ టు యూ, ఇండియా టుడే నీడ్ సోషల్ జస్టిస్ ఆర్ ఎకనామిక్ జస్టిస్. మీ ప్రకారం భారతదేశానికి ఈరోజు కావాల్సింది సామాజిక న్యాయమా, ఆర్థిక న్యాయమా అని అంటారు. అంటే ఏం రాస్తారు మీరు? బోత్ ఆర్ నెసెసరీ. వెరీ గుడ్. బట్ ఎక్కడ రాస్తారు అది? కన్క్లూజన్. యుల్ రైట్ దట్ పాయింట్ ఇన్ ద కన్క్లూజన్ సెక్షన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రడక్షన్ ఏం చేస్తారు? యుల్ ఎక్స్ప్లెయిన్ వాట్ ఈస్ సోషల్ జస్టిస్ and what are the schemes, what are the articles that are promoting social justice. You'll then write about the economic justice. You'll write the points and everything about the economic justice. And the inculcation of the topics are very, very important. Suppose drain of wealth. Okay, drain of wealth is the topic. Drain of wealth to gain of wealth. It's an economic question, UPSC means. Drain of wealth to gain of wealth. అంటే మీకు దాదాబాయి నౌరోజీ తెలియాలి. దాదాబాయి నౌరోజీ తెలియాలంటే ఆధునిక భారత చరిత్ర, మోడర్న్ ఇండియన్ హిస్టరీ మీకు అర్థం కావాలి. డ్రెయిన్ ఆఫ్ వెల్త్ టు గెయిన్ ఆఫ్ వెల్త్. నౌ ఇండియా ఇస్ గెయినింగ్ ఇట్స్ వెల్త్. హౌ డు వి ప్రూవ్ దట్? ఇండియా వెల్త్ గెయిన్ అవుతుందని ఎలా ప్రూవ్ చేస్తాం మనం? బికాస్ ఆఫ్ అవర్ అసెట్స్, బికాస్ ఆఫ్ అవర్ ఫారెక్స్ రిజర్వ్స్, విదేశీ నిల్వలు అన్నిటినీ కూడా మనం అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా? ఏపీపీఎస్సీ గ్రూప్ 1, టీజీపీఎస్సీ గ్రూప్ 1 రెండింటిలో కూడా ఈసారి మెయిన్స్ లో క్వశ్చన్ అడిగినారు. ఫైనాన్స్ కమిషన్, ఆర్థిక సంఘం. ఆర్థిక సంఘం యుల్ స్టడీ ఇన్ పాలిటీ ఆల్సో, యుల్ స్టడీ ఇన్ ఎకానమీ ఆల్సో. ఆర్టికల్ 280 యుల్ స్టడీ ఇన్ పాలిటీ ఆల్సో. ఎస్ ఆర్ నో? ఫైనాన్స్ కమిషన్ యుల్ బి స్టడీయింగ్ ఇన్ ద ఎకానమీ యాజ్ వెల్. Okay, so that inculcating or integration of subjects are also very, very important. Okay, so first ఏం చదువుతామో మనం? నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం. అంటే ప్రతి టాపిక్ తీసుకొని ఆ టాపిక్ నుంచి అట్లీస్ట్ 10 to 15 క్వశ్చన్స్ డిస్క్రిప్టివ్ ఫామ్ లో మనం తీసుకుంటాం. ప్యాటర్న్ అర్థమైందా? 10 to 15 క్వశ్చన్స్ మన డిస్క్రిప్టివ్ ఫామ్ లో తీసుకొని ఆ క్వశ్చన్ కి శాంపుల్ ఆన్సర్ ఎలా ఉండాలి, ఓకే, వాట్ షుడ్ బి దేర్, వాట్ షుడ్ నాట్ బి దేర్, ఆ డైమెన్షన్ లో నేను మీతో డిస్కస్ చేస్తాను. ఓకే, అండ్ నేషనల్ ఇన్కమ్ అయిపోయిన తర్వాత విల్ గో టు ద టాపిక్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం. ఇన్ఫ్లేషన్ ఇస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ టు గో టు ద నెక్స్ట్ టాపిక్స్. నెక్స్ట్ టాపిక్స్కి వెళ్ళడానికి ద్రవ్యోల్బణం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఆల్రెడీ ఆస్డ్
సిపిఐ డబ్ల్యూపిఐ డిఫరెన్స్ అడుగుతారు. ఓకే, వాట్ ఈస్ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, వాట్ ఈస్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, వాట్ ఆర్ ద ప్రోస్ అండ్ కాన్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అనుకూల ప్రతికూల అంశాలు ఏంటి, ఇస్ ఇన్ఫ్లేషన్ గుడ్ ఆర్ బ్యాడ్, ఈస్ ఇన్ఫ్లేషన్ గుడ్ ఆర్ బ్యాడ్, ద్రవ్యోల్బణం మంచిదా కాదా, టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ గుడ్, వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్ గుడ్. ఓకే, ద్రవ్యోల్బణం నుంచి మనం ఎక్కడికి వెళ్తామంటే ఏ టాపిక్ వెళ్తామంటే మానిటరీ పాలసీ. మానిటరీ పాలసీ అంటే ఇక్కడ ఏ చాప్టర్ అమ్మా, మనీ అండ్ బ్యాంకింగ్, ద్రవ్యం మరియు బ్యాంకింగ్ కి సంబంధించిన క్వశ్చన్స్. తెలంగాణ గ్రూప్ 1 డైరెక్ట్లీ దే వాస్ట్ మానిటరీ పాలసీ టూల్ కాల్ లిక్విడిటీ అడ్జస్ట్మెంట్ ఫెసిలిటీ, లాఫ్ గురించి అడిగినారు ఈసారి. ఓకే, లాఫ్. మానిటరీ పాలసీ తర్వాత విల్ గో టు ద ఫిజికల్ పాలసీ. అంటే ప్రతి చాప్టర్ లో ఇలానే 10 to 15 క్వశ్చన్స్ మనం తీసుకుంటాం. విల్ బి టేకింగ్ 10 to 15 క్వశ్చన్స్. దో ఇన్ఫ్లేషన్ అన్ని క్వశ్చన్స్ పాసిబుల్ అవ్వవు, ఎన్ని క్వశ్చన్స్ వీలైతే అన్ని క్వశ్చన్స్ మనం అక్కడ తీసుకుందాం. మానిటరీ పాలసీ అయినప్పుడే విల్ గో టు ద ఫిజికల్ పాలసీ. ఫిజికల్ పాలసీ అనగా ప్రభుత్వ విత్త విధానం, ద్రవ్య విధానం, విత్త విధానం. మానిటరీ పాలసీకి ఫిజికల్ పాలసీకి డిఫరెన్స్ కూడా అడగచ్చు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మానిటరీ పాలసీ, ద్రవ్య విధానానికి, విత్త విధానానికి మధ్య తేడా ఏంటో వివరించండి అని అంటారు. అంటే ఏం చేస్తారు, మానిటరీ పాలసీ అంటే ఇట్ ఈస్ ద పాలసీ ఎనాక్టెడ్ బై ద RBI. Fiscal policy is the policy enacted by Government of India. Monetary policy includes repo rate, reverse repo, okay, CRR, SLR, LAF, open market operation, all this. Fiscal policy includes taxation, public debt, borrowings, budget, revenue, etc. Yes or no? So likewise, we'll be differentiating between monetary policy and fiscal policy. Okay. Next chapter, fiscal policy tarvata. Fiscal policy APPSC group 1 కి వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఈసారి గ్రూప్ 1 మెయిన్స్ లో దాదాపు 5 క్వశ్చన్లు ఒక్క ఫిజికల్ పాలసీ నుంచి వచ్చినాయి. Nearly 5 questions in APPSC group 1 are given from the chapter fiscal policy. Very, 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 very important. అక్కడికి వెళ్ళినప్పుడు మీకు చెప్తా, క్వశ్చన్స్ ఎలా వచ్చినాయో చెప్తాను, దానికి ఆన్సర్ ఎలా రాయాలో కూడా నేను మీకు చెప్తాను. బట్ ఐ విల్ నాట్ డిక్టేట్ ద ఆన్సర్. మళ్ళీ చెప్తున్నా, ఈ క్లాసెస్లో ఐఎమ్ నాట్ గోయింగ్ టు డిక్టేట్ ద ఆన్సర్. అర్థమైందా? నేను ఆన్సర్ కూడా డిక్టేట్ చేసినంటే మీరు అదే బట్టి పడతారు. You not show that analytical skill. Answer writing is a skill. Answer writing is not like a subject. ఇదొక స్కిల్ అమ్మా. ఆన్సర్ రైటింగ్ ఇస్ లైక్ మ్యాథమెటిక్స్. మ్యాథ్స్ చూస్తే చదివితే రాదు, చేస్తే వస్తుంది అంటారు కదా. ఆన్సర్ రైటింగ్ కూడా అంతే. పెన్ను పైన పేపర్, పేపర్ పైన పెన్ను పెట్టాలి. అర్థమైందా? ఇట్స్ ద స్కిల్ విచ్ హ్యాస్ టు బి అప్స్కిల్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ డే. రీస్కిల్డ్. ఒకవేళ స్కిల్ లేకపోతే రీస్కిల్ చేయాలి. స్కిల్ ఉంటే దాన్ని అప్స్కిల్ చేయాలి. ఓకేనా? ఎప్పుడో డిగ్రీలో రాసిన ఆన్సర్స్ మీరు, అవునా? మీ గ్రాడ్యుయేషన్లో ఎప్పుడో రాసి ఉంటారు. గ్రాడ్యుయేషన్ అయిపోయి కూడా ఈరోజుకి కొంతమందికి అనేక సంవత్సరాలు అయింది, ఇంకొంతమందికి కొన్ని నెలలైంది, కొన్ని సంవత్సరాలైంది, కొన్ని వారాలైంది. ఓకే, సో వెన్ యూఆర్ అవుట్ ఆఫ్ యువర్ గ్రాడ్యుయేషన్ యూ షుడ్ ఆల్వేస్, గ్రాడ్యుయేషన్ ఆన్సర్స్ ఎందుకు రాస్తున్నారు మీరు? ఫర్ స్కోర్స్. ఎస్ ఆర్ నో? ఒక సెక్షన్ నుండి ఇంకొక సెక్షన్, ఒక సెమిస్టర్ నుండి ఇంకొక సెమిస్టర్కి వెళ్ళడానికి మీరు అక్కడ ఆన్సర్స్ రాస్తారు. ఓకే, అక్కడ మీ టీచర్ కూడా మీకు బాగా క్లోజ్ ఉంటుండే. ఓకే, ఉత్తవే టీచర్ దగ్గర పోయి ఒక బుక్ ఇచ్చింలా ఇంపార్టెంట్ టిక్ పెట్టమంటే టిక్ పెట్టిస్తుండే. కానీ ఇక్కడ అట్లా కాదు. ఎస్ ఆర్ నో? ఇట్స్ నెవర్ లైక్ దట్. పీపుల్ విల్ కమ్ టు మీ ఆల్సో. ఎగ్జామ్ మెయిన్స్ ఉన్నప్పుడు విల్ కమ్ టు మీ. ఆన్సర్ మెయిన్స్ సింప్లిఫైడ్ బుక్లెట్ ఒకటి తయారు చేస్తాం లాస్ట్ టైం, అది ఇచ్చినాం. సింప్లిఫైడ్ బుక్లెట్ అరౌండ్ 50-60 పేజెస్లో వీ హావ్ మేడ్ ద ఎంటైర్ ఇండియన్ ఎకానమీ. ఓకే, వాళ్ళు ఆ బుక్ పట్టుకొచ్చి ఇలా ఇంపార్టెంట్ పెట్టమని అడుగుతారు. దట్ ఇట్ సెల్ఫ్ ఈస్ అ సింప్లిఫైడ్ బుక్. గాట్ ఇట్ ఎవ్రీ వన్? సో యూ షుడ్ బి ఆల్వేస్ ఫిల్డ్ విత్ ద కంటెంట్. అంటే మీకు ఎగ్జామ్ రాసే కంటే ముందు మీ బ్రెయిన్ మొత్తం కంటెంట్తో నిండిపోవాలమ్మా. ఫిజికల్ పాలసీ అనగానే దాంట్లో ఏమేమి ఉంటాయి, సబ్ టాపిక్స్ ఏముంటాయి, అదంతా కూడా ఒక బ్లూ ప్రింట్ అనేది డెఫినెట్లీ ఇట్ షుడ్ బి ఫిల్డ్ ఇన్ యర్ బ్రెయిన్. దెన్ ఓన్లీ the presentation will be easier. Presentation will be simplified as such. Getting my point? It's not very easy. Answer writing starting like it's not easy. And I want you people to practice answers only in the afternoon.
మీ మెయిన్స్ ఎగ్జామ్ కూడా ఆఫ్టర్నూన్ ఉంటుంది కాబట్టి యూ షుడ్ బి ట్యూన్డ్ యువర్ సెల్ఫ్ టు రైట్ అన్ ఆన్సర్ ఇన్ ద ఆఫ్టర్నూన్ సెక్షన్ ఓన్లీ. నెవర్ రైట్ అన్ ఆన్సర్ ఇన్ ద మార్నింగ్. ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు లేచి 6 గంటలకు లేచి కార్తీక మాసం దీపం పెట్టి ఆన్సర్ రాస్తా అంటారు. అది కాదు. అప్పుడు ఎవరైనా బాగా రాస్తారు. ఎర్లీ మార్నింగ్ ఎవ్రీవన్ విల్ రైట్ అ బెటర్ ఆన్సర్. బట్ యువర్ రియల్ ఎగ్జామినేషన్ ఇస్ ఇన్ ద ఆఫ్టర్నూన్ అండ్ యూ షుడ్ ప్రాక్టీస్ ఇన్ ద ఆఫ్టర్నూన్ ఓన్లీ. గాట్ మై పాయింట్? ఎస్ ఆర్ నో? ఎస్. నెక్స్ట్, ఫిజికల్ పాలసీ అయినాక వీ విల్ హ్యావ్ అ కనెక్ట్ విత్ ద టాపిక్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఆర్థిక వృద్ధి మరియు ఆర్థిక అభివృద్ధి. ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఆర్థిక వృద్ధి మరియు ఆర్థిక అభివృద్ధి. ఇక్కడ నుంచి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ హెచ్డిఐ రావచ్చు. మానవాభివృద్ధి సూచి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఇక్కడ నుంచే ఇన్ఈక్వాలిటీస్ నుండి క్వశ్చన్స్ వస్తాయమ్మా. అసమానతలు, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, ఆదాయ అసమానతలు. ఓకే, దే విల్ బి ఆస్కింగ్ యూ అబౌట్ లారెన్స్ కర్వ్, జిన్నీ కోఎఫిషియంట్, లారెన్స్ రేఖ అంటే ఏంటి, ఆదాయ అసమానతలు ఏంటేంటి, జిన్నీ కోఎఫిషియంట్ అంటే ఏంటి, ఇలాంటి ప్రశ్నలు మనకు ఈ చాప్టర్ నుండి ఆర్థిక వృద్ధి, ఆర్థిక అభివృద్ధి. ఆర్థిక వృద్ధికి అభివృద్ధికి మధ్య తేడా ఏంటో అడుగుతారు. They'll be asking you what is the difference between economic growth and economic development. Okay, they may even ask you what is India's position in HDI. HDI India position entamma. What is the score of India in HDI? 139 score. 80. Okay. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐల్ గివ్ యూ స్కోర్ అనేది 0 to 1 మధ్యలో ఇస్తారమ్మా, అంతే. స్కోర్ ఇన్ హెచ్డిఐ ఈస్ గివెన్ బిట్వీన్ 0 to 1. ఒకవేళ స్కోర్ ఒక దేశానికి హెచ్డిఐ అంటే ఏంటి, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఏం తీసుకుంటాం వల్ల? ఎడ్యుకేషన్, హెల్త్, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, విద్య, వైద్యం, జీవన ప్రమాణాలు. ఎడ్యుకేషన్, హెల్త్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఎడ్యుకేషన్ లో మీన్ ఇయర్ ఆఫ్ స్కూల్, ఎక్స్పెక్టెడ్ ఇయర్ ఆఫ్ స్కూల్. టాపిక్ వెళ్ళినప్పుడు డీటెయిల్ గా చెప్తాను. హెల్త్ లో వి విల్ బి టేకింగ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ. ఓకే, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ లో విల్ టేక్ తలసరి ఆదాయం, పర్ క్యాపిటా ఇన్కమ్. దీస్ ఆర్ ద పారామీటర్స్ వి విల్ టేక్. ఈ అన్ని ఆస్పెక్ట్స్ లో కంట్రీస్ ఎలా పర్ఫార్మ్ చేస్తున్నాయని చెప్పి హెచ్డిఐ ఇండెక్స్ విల్ బి రిలీజ్. ఎవరు రిలీజ్ చేస్తారమ్మా హెచ్డిఐని? యుఎన్డిపి, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ఓకే, ఈ ఇండెక్స్ ని క్రియేట్ చేసింది ఎవరు? మెహబూబ్ ఉల్ హక్. ఈయన పాకిస్తాన్ ఎకనామిస్ట్. అమర్త్య కుమార్ సేన్ ఈస్ అ ఇండియన్ ఎకనామిస్ట్. అమర్త్య కుమార్ సేన్ హూ ఇస్ అ ఇండియన్ ఎకనామిస్ట్. స్కోర్స్ ఎక్కడి నుంచి ఎక్కడ మధ్యలో ఇస్తాం? 0 to 1 మధ్యలో ఇస్తాం. ఒకవేళ స్కోర్ 0.8 to 1 ఉందనుకోండి, ఆ దేశంలో వెరీ హై హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఉన్నట్టు. ఒకవేళ స్కోర్ 0.7 to 0.799 ఉందంటే ఆ దేశంలో హై హెచ్డిఐ ఉన్నట్టు. ఒకవేళ స్కోర్ 0.55 to 0.699 ఉందంటే ఆ దేశంలో మీడియం హెచ్డిఐ ఉన్నట్టు. ఒకవేళ స్కోర్ 0.55 కన్నా తక్కువ ఉంటే ఆ దేశంలో లో హెచ్డిఐ ఉన్నట్టు. ఇట్ ఈస్ కాల్డ్ లో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఇండియా ఈస్ ఇన్ టు దిస్ కేటగిరీ. ఇండియా ఏ కేటగిరీలో ఉందమ్మా? మీడియం హెచ్డిఐ కేటగిరీలో ప్రస్తుతం భారతదేశం అనేది ఉంది. ఓకే, ఐస్లాండ్, ఫిన్లాండ్, నార్వే ఇలాంటి దేశాలు దే ఆర్ ఇన్ టు ద వెరీ హై హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కేటగిరీ. ఓకే, ఈసారి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ థీమ్ ఏంటి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, ఏఐ పైన ఏఐ వల్ల కొంతమంది ఏం అభిప్రాయపడినారంటే జాబ్స్ పోతాయని చెప్పి, ఇంకొంతమంది ఏమి అభిప్రాయపడ్డారంటే నూతన ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయని చెప్పి ఇంకొంతమంది అభిప్రాయపడ్డారు. సో హెచ్డిఐ నివేదిక మొత్తాన్ని కూడా, ఆ సారాంశాన్ని మొత్తాన్ని కూడా మీరు ఒక శాంపుల్ నోట్స్ రాసుకుంటే ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్ చేయడం చాలా సులభం అవుతుంది. ఎస్ ఆర్ నో? దే మే ఈవెన్ ఆస్క్ యూ క్వశ్చన్ రాయండి. Write down one question. Explain the 2025 Nobel Prize in Economics.
నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్. 2025 అర్థశాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని వివరించండి. సింపుల్ క్వశ్చన్. ఓకే, ఇట్స్ అ కరెంట్ ఈవెంట్ క్వశ్చన్. 2025 నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ ఎవరికి వచ్చింది? ఓకే, వాళ్ళ పేర్లు తెలియదు, నో ప్రాబ్లం. ఎందుకు వచ్చింది? ఎకనామిక్స్ లో పరిశోధన చేశారు. ఓకే, ఏం కనుక్కున్నారు అమ్మాళ్ళు? వాట్ ఇస్ ది వర్క్ ఆన్? ఆదాయం. వాట్ ఇస్ ది వర్క్ ఆన్? ఎనీవన్? 2025 Nobel Prize in Economics is given for constructive destruction. క్రియేటివ్ డిస్ట్రక్షన్ అంటాం దాన్ని. క్రియేటివ్ డిస్ట్రక్షన్ ఈరోజు రీసెర్చ్ చేస్తారు దానిపైన. 2025 ఎకనామిక్స్ లో నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది, ఎందుకు వచ్చింది, దానిపైన మీరు ఈరోజు పరిశోధన చేసి ఒక 1 పేజ్ నోట్స్ రాసుకొని వస్తారు. ఓకేనా? అది రాసుకొచ్చినాక ఆ కంటెంట్ అంతా మీ బ్రెయిన్ లో ఉన్న తర్వాతనే ఆన్సర్ ఎలా రాయాలో చెప్తా. గాట్ మై పాయింట్ క్లియర్? ఇంకో క్వశ్చన్ రాయండి. ఇంకో క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్. ఒక నిమిషం, ఎక్స్ప్లెయిన్ వద్దు. క్రిటికలీ అనలైజ్ the demonetization of 2016. 2016 నోట్ల రద్దును విమర్శనాత్మకంగా విశ్లేషించండి. క్రిటికలీ అనలైజ్ ద 2016 demonetization. క్రిటికల్ అనాలిసిస్ అంటే విల్ గివ్ ప్రోస్, విల్ గివ్ కాన్స్. మీరు అడ్వాంటేజ్ చెప్తారు, విల్ గివ్ ద డిస్అడ్వాంటేజెస్ ఆల్సో ఆఫ్ డిమానిటైజేషన్ ఆఫ్ 2016. ఎందుకు చేస్తున్నామా డిమానిటైజేషన్? డిమానిటైజేషన్ ఎప్పుడైంది? 2016 November 8, 2016 we have done the demonetization. What are the 3 reasons quoted by PM Modi? Bring back black money, to stop the fake money, to stop the terror funding. Yes or no? ఈ 3 కారణాలు చెప్పడం జరిగింది. నల్లధనాన్ని వెనక్కి తేయడం, నకిలీ నోట్లను నిలిపివేయడం, ఉగ్రవాద సంస్థలకు జరుగుతున్న ఫండింగ్ ని నిలిపివేయడం. There are the 3 reasons quoted by Honorable Prime Minister Modi. Okay, so is demonetization good or bad? డిమానిటైజేషన్ వల్ల అడ్వాంటేజ్ ఒక దగ్గర రాస్తారు, డిమానిటైజేషన్ వల్ల డిస్అడ్వాంటేజెస్ అన్ని కూడా ఒక దగ్గర రాస్తారు. అర్థమవుతుంది అందరికి? సో యూ విల్ స్టార్ట్ రీసెర్చింగ్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. డిమానిటైజేషన్ ఇస్ అ జనరల్ టాపిక్ విచ్ ఎవ్రీవన్ ఆర్ అవేర్. ఎస్ ఆర్ నో? అందరికీ తెలిసిన టాపికే నోట్ల రద్దు, అవునా కాదా? November 8, 2016 is a known event. So you will have to research about it. And 2025 నోబెల్ పురస్కారం అర్థశాస్త్రంలో ఎందుకు ఇచ్చినాము, ఎవరికి ఇచ్చినాము, దానిపైన ఒక పరిశోధన చేసుకొని వస్తారు. దాని తర్వాత టుమారో ఆన్వర్డ్స్ వీ విల్ స్టార్ట్ విత్ ద బేసిక్స్ పార్ట్. అదర్ టాపిక్స్ కూడా ఉంటాయి, లైక్ 3 సెక్టార్స్ ఆఫ్ ఇండియన్ ఎకానమీ: అగ్రికల్చర్, ఇండస్ట్రీస్ అండ్ సర్వీసెస్. ఆర్థిక శాస్త్రంలో 3 రంగాలు: వ్యవసాయ రంగం, పరిశ్రమల రంగం మరియు సేవా రంగం. 3 sectors of Indian economy is another important topic for us. 3 different chapters. Okay, next మనం డిస్కస్ చేయాల్సింది ఎక్స్టర్నల్ సెక్టార్ అమ్మా. ఎక్స్టర్నల్ సెక్టార్, విదేశీ రంగం, ఎక్స్టర్నల్ సెక్టార్. ఇవి కోర్ టాపిక్స్. మళ్ళీ ప్రతి టాపిక్ లో సబ్ టాపిక్స్ ఉంటాయి. ప్రతి టాపిక్ లో సబ్ క్వశ్చన్స్ అన్నవి మనం డివైడ్ చేసుకుంటాం. ఇస్ దట్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ? Yes or no? Yes. So tomorrow we will directly start with the first chapter, that is national income. జాతీయ ఆదాయంతో హలో మనం డిస్కషన్ ని స్టార్ట్ చేద్దాము. అంతకంటే ముందే మనకు కావాల్సినటువంటి బేసిక్స్ అన్ని కూడా మనం కవర్ చేసుకుందాం. జాతీయ ఆదాయంలో భాగంగా ఇఫ్ పాసిబుల్ ఈరోజు ఒక్కసారి జీడిపి, ఎన్డిపి, నామినల్ జీడిపి, రియల్ జీడిపి, ఆ ఒక్క ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇఫ్ పాసిబుల్ ఒక్కసారి రివైజ్ చేయండి. ఎందుకంటే రేపు నేను చెప్పేటప్పుడు అదంతా కూడా మీకు రివిజన్ లాగా అనిపించాలి, కొత్తగా వింటున్నట్టు అనిపించద్దు. ఓకేనా? సో కెన్ దట్ బి డన్ టుడే? రివైజ్ ద ఫస్ట్ చాప్టర్, నేషనల్ ఇన్కమ్. ఓకే, ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు కూడా రివైజ్ చేయండి ఫ్రమ్ ద మెటీరియల్. అండ్ ఇఫ్ ఐ విల్ బి గివింగ్ యూ ఆల్ ద
required basics tomorrow, and I'll be taking some 10 questions. Ante repu enni veelaithe anni, likewise we'll be continuing with the first chapter. Is that clear to everyone? Yes or no? మెటీరియల్ ఇవ్వలేదా? నేను చెప్తాను ఏమని. ఓకే, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఎవరికన్నా? చేయొచ్చు. ఎస్సే రైటింగ్ ఆల్సో ఫ్లో డయాగ్రామ్స్ ఆర్ పర్మిటెడ్. ఎస్సే నేను టాపిక్ వైజ్ నేను డిస్కస్ చేస్తాను. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్కమ్ మాట్లాడతాం, అక్కడ ఏ ఎస్సేస్ పాసిబుల్ ఉన్నాయో దాన్ని సపరేట్గా విల్ టేక్. నో ఫుల్ ఫామ్స్ రాయాలి. నో నీడ్ టు ఎక్స్ప్లెయిన్ దట్, ఎందుకంటే ఆ డయాగ్రామ్ లోనే మీరు రాస్తారు. డయాగ్రామ్ లోనే రూరల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్స్ అన్నారు. ఇనిషియేటివ్స్, నో నీడ్ టు ఎలాబరేట్ దోస్ ఇనిషియేటివ్స్, అవసరం లేదు. ఆన్సర్లో ఎస్ఏలో యూ విల్ హ్యావ్ టు ఎలాబరేట్. ఎస్ఏలో ప్రతి పథకాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఆన్సర్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఎనీ అదర్ క్వశ్చన్? No more questions? Can I leave with your permissions? Okay, thank you so much all of you.